నమస్కారం విజయభాస్కర్ గారు. నమస్తే అమ్మా. ఆ, నమస్కారం అండి. హలో, గుడ్ ఈవినింగ్. నమస్కారం రజిత గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. హలో హలో వారిజారాణి గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే విజయ్ నమస్తే భాస్కర్ అమ్మా. గారు. నమస్తే అమ్మా. శ్రీదేవి గారు గ్రాడ్యుయేషన్ డే బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. చాలా చాలా బాగా జరిగింది. రెండు మనబడిది బాగా జరిగింది, మాకు ఇటు ఆర్యా యూనివర్సిటీది కూడా చాలా బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నమస్కారం లక్ష్మీ చక్రవర్తి గారు. మేడం నమస్కారం. సో ముందుగా నా నా పేరు శ్రీదేవి గంటి. నేను ఇక్కడ ఆర్యా యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ రికార్డ్స్. ఇక్కడ నాకు ఇది 8వ సంవత్సరము ఆర్యా యూనివర్సిటీలో. అయితే ఇవాళ ఈ సమావేశానికి కారణం ఏంటనంటే ఇక్కడ మేము ఈ సమ్మర్ అంతా కూడాను నెక్స్ట్ జూన్ 12th వరకు ఆ, రకరకాల మన వెబినార్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ టాపిక్స్ తోటి. అంటే ఏంటనంటే ఇటు తెలుగు, సంస్కృత్, కూచిపూడి, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, ఇలాగా భరతనాట్యం, అన్ని విభాగాల్లోనూ ఇలాగా మాకు ఫ్యాకల్టీ వచ్చి ఇలాగా వాళ్ళు వెబినార్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ మొట్టమొదటి వెబినార్ అన్నమాట ఈ సమ్మర్ సెషన్ కి. ఇప్పుడు ఇక్కడ తెలుగుతో పాటు అక్కడ కూచిపూడి, సంస్కృత్, భరతనాట్యం వెబినార్స్ కూడా నడుస్తున్నాయి. సో రజిత గారు జస్ట్ బ్రీఫ్ గా ఆర్యా యూనివర్సిటీ గురించి చెప్పేసి తర్వాత మనం విషయం గురించి మాట్లాడదామండి. అయితే నేను దాని గురించి చెప్పే ముందు ఇక్కడ మనకి ముగ్గురు ఫ్యాకల్టీ మ్యామ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేస్తాను. నాకు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ఆర్డర్ లో నేను మీకు చెప్తాను. ఇక్కడ నాకు ముందుగా విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఇక్కడ విజయ్ భాస్కర్ గారు వచ్చేసి ఆయన తెలుగు డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ అన్నమాట. అలాగే మనకి ప్రొఫెసర్ పి వారిజారాణి గారు, తర్వాత లక్ష్మణ చక్రవర్తి గారు, వీళ్ళు ముగ్గురు కూడాను ఆర్యా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ అండి. అయితే ఇవాళ మనకి జరుగునున్న వెబినారు ఇక్కడ విజయ్ భాస్కర్ గారు మాట్లాడతారు ఆ విషయం గురించి. అయితే కొంచెం క్లుప్తంగా ఆర్యా యూనివర్సిటీ గురించి చెప్తాను. ఏంటనంటే ఆర్యా యూనివర్సిటీ యాక్చువల్లీ మొన్నటి వరకు ఇట్ వాస్ యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. సో మనకి 2017 నుంచి ఇక్కడ యూనివర్సిటీలో కూచిపూడి, కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం, హిందుస్థానీ మ్యూజిక్, తెలుగు, సంస్కృతంలో సర్టిఫికేట్, డిప్లొమా అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. అన్ని కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్సే. అయితే హై స్కూల్ పిల్లలు అయితే మాత్రం వాళ్ళు సర్టిఫికేట్ కానీ డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు కానీ అలా నేర్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, డాన్స్ మ్యూజిక్ చాలా ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు, వాళ్ళు మాస్టర్స్ ప్రోగ్రామ్ కి అర్హులు అనమాట. సో అలాగా మినిమం క్రైటీరియా మీట్ అయితే కనుక హై స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ చేయొచ్చు. అయితే ఆర్యా యూనివర్సిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ అక్రెడిటెడ్ యుఎస్ యూనివర్సిటీ. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో తీసుకుంటే మనకి హార్వర్డ్లు, స్టాన్ఫర్డ్లు, మిగతా మనకి చాలా ఉన్నాయి యూనివర్సిటీస్. అలాగే ఆర్యా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. సో ఇప్పుడు ఇప్పుడు హై స్కూల్ పిల్లలు ఇప్పుడు ఎవరైనా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు 8th గ్రేడ్ అయిపోయి ఇప్పుడు మనకి ఎలాగో ఇక్కడ స్కూల్స్ అన్ని అయిపోతాయి, సంవత్సరం అయిపో వస్తుంది మనకి. సో అటువంటి పిల్లలు తెలుగులో బాగా ప్రావీణ్యం ఉంది, వాళ్ళు ఇప్పుడు ఫాల్లో 9th గ్రేడ్ కి పెడతారు అనుకుంటే అటువంటి పిల్లలు మనకి ఇక్కడ ఆర్యా యూనివర్సిటీలో సర్టిఫికేట్ కానీ డిప్లొమా ప్రోగ్రామ్ కానీ తెలుగులో వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు అనమాట. అలాగే కర్ణాటక మ్యూజిక్ కానీ, భరతనాట్యం కానీ, లేదంటే కూచిపూడి కానీ నేర్చుకుంటున్నారు అనుకోండి, అటువంటి వాటిల్లో కూడాను వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుందుకు పిల్లలకి అర్హత ఉంటుంది, హై స్కూల్లోకి వెళ్ళబోతున్న వాళ్ళకి కూడాను. సో అయితే అన్ని కూడా ఆన్లైనే కాబట్టి పిల్లలు చక్కగా ఇంట్లో కూర్చొని అవన్నీ నేర్చుకోవచ్చండి. సో రజిత గారు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడాను ఈ మన ఆర్యా యూనివర్సిటీ గురించి చెప్పండి. హై స్కూల్లో ఉన్న పిల్లలకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే మమ్మల్ని సంప్రదించాలి అని అంటే నేను ఇక్కడ పెడతానండి, admissions@arya.edu, అది ఈమెయిల్ ఐడి అనమాట. అండ్ ఇక్కడ చాట్ లో పెడతాను నేను. సో ఎవరైనా సరే, అది తెలుగు అవ్వచ్చు, మన సంస్కృత్ లాంగ్వేజ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు క్రైటీరియా మీట్ అవుతుంటే కనుక వాళ్ళు రావచ్చు అనమాట, ఆర్యా యూనివర్సిటీలో చేరవచ్చు.
అయితే ఇప్పుడు ఇవాళ మనకి ఈ వెబినార్ గురించి అసలు మనకి ఇవాళ ఆ, దాని విషయం ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడాను విజయ్ భాస్కర్ గారు ఇప్పుడు మనతో పంచుకుంటారండి. సో విజయ్ భాస్కర్ గారు, ఆ, ఆ, మీరు ఇంకా మొదలు పెట్టచ్చండి ఇవాళ టాపిక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్య యూనివర్సిటీ నిర్వాహకులు, స్థాపకులు ఆనంద్ కూచిభట్ల గారికి, అలాగే రాజు చామర్తి గారికి, శ్రీదేవి గారికి, ఈ నా వెబినార్ ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి శ్రీదేవి గంటి గారికి, అలాగే డైరెక్టర్ అకాడమిక్స్ మమత గారికి, ముఖ్యంగా మా హెచ్ఓడి ఆచార్య మృణాలిని గారికి, అలాగే ఈ రోజున ప్రొఫెసర్ వారిజారాణి గారు, రజిత్ గారు, లక్ష్మణ్ చక్రవర్తి గారు, ఇంకా ఈ వెబినార్లో పాల్గొన్నటువంటి సదస్సులు ఎవరైనా ఉంటే రాబోయేటువంటి వారికి అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం. నేను మాట్లాడబోయేది తెలుగు నాటకం భిన్న దృశ్యాలు. దాన్ని ఇంగ్లీష్లో మనం తెలుగు డ్రామా అండ్ డిఫరెంట్ ట్రెండ్స్ అంటాము. ఈ ట్రెండ్స్ అనే దాన్ని కాస్త పొయిటిక్గా ఉంటుందని దృశ్యాలు అని నామకరణం చేయడం జరిగింది. సో నేను స్వతహాగా నాటక రచయితను. అంటే ఎందుకు నాటకం మీద నేను ప్రసంగించాలనుకుంటున్నాను, అలాగే గత 2 సీజన్స్లో నాటక తెలుగు రంగస్థలము ప్రదర్శన కళల మీద ఎందుకు విద్యార్థులకు చెప్పాలనుకుంటున్నాను అనే అంశం చెప్పాలి కాబట్టి నాకు నేను చెప్తున్నాను. స్వతహాగా నాటక రచయితను, 30 నాటకాల వరకు రాశాను. సరే, నా విషయం పక్కన పెడితే ఈ తెలుగు నాటకం అసలు ఎందుకు నేర్చుకోవాలి? ముఖ్యంగా అంటే నాటకం అని అంటే అనేకమైనటువంటి కళల సమ్మేళనం, ఇది సమాహారం, సకల కళల సమాహారం అంటాం. విద్యార్థి దశలోనే ఎందుకు నేర్చుకోవాలి? ఇతరత్ర కళలు ఉన్నాయి, ఇతరత్ర శాస్త్రాలు ఉన్నాయి, ఇతరత్ర అనేక విజ్ఞానం ఉంది ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అన్నిటినీ ఒక చోట క్రోడీకరించి సకల కళల సమాహారంగా ఆవిష్కృతమయ్యేటువంటి ఒక కళా ప్రక్రియ నాటకం. ఒరిజినల్గా నాట్యం అంటాం మనము. నాట్యశాస్త్రం రాశారు భరతుడు, మీ అందరికీ తెలిసిందే. దాని మీద చాలామంది మాట్లాడతారు, గొప్ప నిష్ణాతులు ఉన్నారు. నేను కూడా నాటకాన్ని అభ్యసిస్తూ నాట్యశాస్త్రంలో నాటకానికి సంబంధించిన అంశాలన్నీ చదివాను. నాట్యము అంటే ఒరిజినల్గా నాటకమే. అందుకనే కూచిపూడి వాళ్ళ తాలూకా నా కూచిపూడి నాట్యం ఒక్కటే భరతుడు చెప్పినటువంటి నాట్యశాస్త్రానికి అనుకూలంగా ఉందని చెప్తాం. అయితే విద్యార్థి దశలో ఎందుకు నాటకాన్ని అభ్యసించాలి, రంగస్థలాలను అధ్యయనం చేయాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీంట్లో నేను చదివిన మట్టుగా నేను నా విద్యార్థులతో పంచుకొని వాళ్ళకి బోధనా క్రమంలో చేసేటువంటి ఒక సూచనగా, ఈ రంగస్థలం అనేటువంటిది ముఖ్యంగా విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేస్తుంది. సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణాన్ని సహాయపడేటువంటి ఒక ప్రక్రియ. అంటే ఇతరత్రం అవి కాదా? ఇప్పుడు మనకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నాట్యం ఉంది, లేకపోతే లాంగ్వేజ్లో మనకి పద్యం ఉంది, కీర్తనలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. వాటి వల్ల కాదు అంటే కాదని నేను చెప్పడం లేదు. కానీ అవన్నీ కూడా రంగస్థలంలో అంతర్భాగం. అవన్నీ కూడా రంగస్థలానికి సహకరించినటువంటి పనిముట్లు.
ఇది సమగ్రమైనటువంటి కళారూపం. అందుకనే యూనిక్ ప్లాట్ఫామ్ ఫర్ లాంగ్వేజ్ ఫస్ట్లో స్టార్ట్ చేయాలంటే, మొట్టమొదట మనం అనుకోవాలంటే తీసుకుంటే, భాష మీద ఏమైనా కమాండ్ రావాలి, అథారిటీ రావాలి, ఆధిపత్యం రావాలి అని అంటే రంగస్థల కళాకారుడికి ఉన్నటువంటి ఆధిపత్యం, భాష మీద పట్టు ఇతరులకి అంతగా ఉండదు. అంటే ఉండదా అంటే ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ వస్తుంది. ప్రాక్టీస్తో అభ్యాసం కూసు విద్య అన్నారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏమీ లేదు. కానీ రంగస్థల మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు, రంగస్థలానికి అంకితమైనటువంటి వాళ్ళు అలవోకగా ఈ భాష మీద పట్టు వస్తుంది. అందుకే ఇట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటారు. అండ్ ఫాస్టరింగ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అండ్ డీప్ అండర్స్టాండింగ్. ఒక సమాజంలో వచ్చినటువంటి సమస్య, వ్యక్తిగతమైనటువంటి సమస్య, కుటుంబపరమైనటువంటి సమస్య, దేన్నైనా అర్థం చేసుకోవాలనుకుంటే రంగస్థల విద్యార్థికి అర్థమైనంత విధంగా ఇతరులకు అవకాశం ఉండదు. ఎందుకు అనంటే రంగస్థలమే అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపేటువంటి ఒక వేదిక. కాబట్టి ఒక విద్యార్థి తాను జీవించబోయేటువంటి జీవితం అంతా కూడా ముందుగానే అనే అనుభవంలోకి తీసుకొచ్చేటువంటి ఒక వేదిక రంగస్థలం. అండ్ ఇట్ ఈస్ ఏ స్టెప్పింగ్ ఇన్ టు డిఫరెంట్ రోల్స్ అండ్ సినారియో. జీవితంలో ఎదుర్కోబోయేటువంటి అనేక సమస్యలు, అనేక దృశ్యాలు, అనేక సందర్భాలు, అనేక సన్నివేశాలని ఒక విద్యార్థికి ముందుగానే అది అనుభవంలోకి తీసుకొస్తుంది. అండ్ ఇంప్రూవ్స్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఎ డైనమిక్ ఇంటరాక్షన్ వే. ఇది చాలా ఇంపార్టెంట్. కేవలం అక్కడక్కడ ఏకపాత్రలు లాంటివి ఉన్నప్పటికి కూడా ఒక పాత్రల మధ్య జరిగినటువంటి సన్నికర్షణ, పాత్రల మధ్య జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకంటే సంఘర్షణ లేనిదే నాటకం ఉండదు, కాన్ఫ్లిక్ట్ లేకుండా నాటకం ఉండదు. ఏమిటి కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, కాన్ఫ్లిక్ట్ విత్ ద సొసైటీ, కాన్ఫ్లిక్ట్ విత్ ద నేచర్. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి, అంటే వీటికి వివరంగా వెళ్తే చాలా టైం పడుతుంది, కానీ నేను అంతవరకే చెప్పాప్తా. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, ఆ ఘర్షణ అనేటువంటిది అంతర్గతంగాను సామాజికంగాను కుటుంబ పరంగాను ఎదుర్కొనేటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ విద్యార్థి ముందుగానే గ్రహిస్తాడు. అండ్ థియేటర్ హ్యాస్ బీన్ ఎ పవర్ఫుల్ మీడియం ఫర్ స్టోరీ టెల్లింగ్. థియేటర్లో చెప్పినంత బాగా, రంగస్థలం మీద చెప్పినంత బాగా అద్భుతంగా మరో ప్లాట్ఫామ్ స్టోరీ టెల్లింగ్ ఉండదు. కథని చెప్పటం, కథనాత్మకంగా జీవితాన్ని వర్ణించడం, మానవ అనుభవ విశేషాలను వర్ణించడం అనేటువంటిది రంగస్థలం మీద అద్భుతంగా జరుగుతుంది. అండ్ కల్చరల్ ఎక్స్ప్రెషన్, సాంస్కృతిక అభివ్యక్తి జరుగుతుంది రంగస్థలం మీద. అండ్ సోషల్ కామెంటరీ, సామాజిక జీవన విధానం మీద వ్యాఖ్యానం చేసేటువంటిది. అంటే రంగస్థలం గురించి చెప్పాలనుకునేటప్పుడు ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ అంటే కథనాత్మకమైనటువంటి వివరణాత్మకంగా చెప్పడం. స్టోరీ ఏమిటి స్టోరీ? హ్యూమన్ స్టోరీ, హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్టోరీ. కల్చరల్ ఎక్స్ప్రెషన్, సాంస్కృతిక అభివ్యక్తి. ఆ సమాజంలో, ఆ సంఘంలో, ఆ కుటుంబంలో, లేకపోతే ఆ మానవ ఒక వర్గం కానీ ఒక జాతి కానీ తన తాలూకా సాంస్కృతిక అభివ్యక్తి మీకు పాటలోనో, గేయంలోనో, పద్యంలోనో కాస్త సూక్ష్మంగా ఉంటే రంగస్థలం మీద చాలా విస్తారంగా, విపులంగా, వివరణాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కల్చరల్ ఎక్స్ప్రెషన్ అక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. అండ్ సోషల్ కామెంటరీ, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ థియేటర్. సామాజిక వ్యాఖ్యానం, సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏమిటి,
సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలేమిటి, సంఘర్షణలేంటి, అనుభవాత్మకమైనటువంటి అంటే అనూచానంగా వస్తున్నటువంటి సామాజిక ప్రవాహంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, వీటన్నిటినీ చాలా చక్కగా వ్యాఖ్యానం చేసేటువంటి ఒక వేదిక రంగస్థలం, థియేటర్. దీనంతటినీ ముందుగానే ఒక జీవితం కాదు, ఒక 10 జీవితాల అనుభవం విద్యార్థికి వచ్చేటువంటి అవకాశం రంగస్థలంలో ఉంది. అందుకనే నేనే నా అభిప్రాయంలో అంటే నేను చాలా నాటకాలు రాసినటువంటి అనుభవంతో నేను రంగస్థలం గురించి నా సొంత అభిప్రాయాలు సమాజంతో, పండితులతో, మా రంగస్థలం గురించి తెలిసిన వాళ్ళతో పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటంటది, భూమి కన్నా రంగభూమి గొప్పది అంటారు. మామూలు భూమి మన ఎర్త్ ఎందుకు గొప్పదయ్యా అంటే భూమి అనేటువంటిది ఒక చరిత్రను ఒక్కసారి చూపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల జీవితం, లేకపోతే ఆయన పరిపాలనా కాలం, ఆయన పోషించినటువంటి కవుల విధానం, ఇవన్నీ ఆయన నిర్వహించినటువంటి భువన విజయం ఓన్లీ ఒక్కసారే. ఆయన ఎప్పుడు 1509 నుంచి 1529 వరకు బతికాడు, 20 సంవత్సరాలు. కానీ రంగభూమి ఏం చేస్తుందంటే ఆ చరిత్రని మళ్ళీ 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 ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రదర్శిస్తుంది. ఎప్పటి వరకు నువ్వు చేసినటువంటి తప్పులు, మానవ జీవన ప్రయాణంలో ఏర్పడినటువంటి లోపాలు, ఇవి సరిదిద్దుకునే వరకు కూడా రంగభూమి ప్రదర్శిస్తూనే ఉంటుంది. అలాగే ఒక మాతృమూర్తి ఎలాగైతే తన అతి కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక ప్రాణ బిందువుని తన గర్భంలో ఆవిష్కరించుకొని 9 నెలలు మోసి బయటికి బిడ్డ రూపంలో ప్రసవిస్తుందో, రంగస్థలం కూడా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి అనేకమైనటువంటి వేదనల్ని, సంవేదనల్ని, మానవ జీవిత అనుభవాల్ని, నాగరికతల ప్రవాహాన్ని, నాగరికతల్ని తన గర్భంలో ఎంత ఉంటుందో రంగస్థలం ఒక 30 నుంచి 40 అడుగులో, 40 x 60, పెద్దదైతే 100 x 100 ఉంటుంది. ఈ విశాలమైనటువంటి ఈ ప్రపంచంతో పోల్చి చూస్తే రంగస్థలం చాలా చిన్నది. కానీ ఆ చిన్నదైనటువంటి, సూక్ష్మమైనటువంటి, అతి చిన్నదైనటువంటి ఆ రంగస్థలంలో మాతృగర్భంగా ఇంతటి బిడ్డను మోస్తుంది. కాబట్టి నా దృష్టిలో అందుకనే కాళిదాసు మహాకవి దీన్ని ఒక క్రతువుగా భావించాడు. ఆయన ఏమన్నాడంటే ఒక యజ్ఞంగా భావించాడు, చాక్షుష క్రతువు అన్నాడు. ఇంకొక ఇంగ్లీష్ పండితుడు డ్రామా ఈజ్ ఎ విజువల్ థింకింగ్ అన్నాడు. డ్రామా ఈజ్ ఎ విజువల్ థింకింగ్. అండ్ నేను ఐ హావ్ టు సమ్ అప్ దిస్ డెఫినిషన్స్. ఇఫ్ లైఫ్ ఈజ్ ఎడిటెడ్, ఇట్ ఈస్ డ్రామా. ఇఫ్ డ్రామా ఈజ్ ఎనాక్టెడ్, ఇట్ ఈస్ లైఫ్. అయితే ఇంతటి గొప్ప రంగస్థలం గురించి, నాటక తత్వం గురించి, నాటక సిద్ధాంతం గురించి భారతీయుడికి ఒక గొప్ప ఇది చాలా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోమని మీకు తెలిసి ఉంటే పర్వాలేదు, మరొకసారి పునశ్చరణ చేసినట్టు. లేదా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 4 మాటలు ఒక ఉన్నతమైనటువంటి భావ సంపదగానే నేను భావిస్తాను. ఎందుకు అంటే, ఎందుకు నాటకం, అసలు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్ట్ ఫామ్, ఆర్ట్ ఎందుకు అంటే, భారతీయ తత్వంలో, జీవన విధానంలో, తాత్విక చింతనలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మీ అందరికి తెలిసిందే, ఇహం. రెండోది పరం, ఇహపరాలు అంటాం. ఇహము, పరము. ఈ రెండింటి సమన్వయంతోనే, ఇహపరాల సమన్వయంతోనే మానవ జీవన సౌందర్యం ఇమిడి ఉన్నది.
ఇహ సౌందర్యాన్ని, ఇహలోక సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి ఏమిట్రా అంటే కళలు, కళారూపాలు, కళాత్మక విలువలు. మనం అనేక కళల గురించి చెప్తాం. మన యూనివర్సిటీ, ముఖ్యంగా ఆర్య యూనివర్సిటీ, ఈ కళలకి, కళారూపాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పవిత్రమైనటువంటి విశ్వవిద్యాలయంగా మనం గుర్తిస్తాం. ఇహలోక సౌందర్యానికి ఇనుమడింపు చేసేవి కళలు అయితే, పరలోక సౌందర్యాన్ని పర సౌందర్యాన్ని ఇనుమడింపు చేసేవి తాత్విక దర్శనాలు, ఫిలాసఫీస్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీస్. మొదటి దానికి రెండవది ఆత్మ. అంటే కళలకు ఆత్మ ఏమిటంటే తత్వదర్శనాలు. మీరు ఏ కళ తీసుకోండి, మీరు డ్యాన్స్ తీసుకోండి, సంగీతం తీసుకోండి, ఎందుకు త్యాగరాజు లాంటి వాళ్ళు, అన్నమాచార్య లాంటి వాళ్ళు, రామదాసు లాంటి వారు సంగీత సామ్రాజ్యంలో చిరస్థాయిగా సూర్యచంద్రులాగా ఎందుకు వెలుగొందుతున్నారు అంటే, వారి సంగీతానికి, వారు సాధించినటువంటి, సాధన చేసినటువంటి కళారూపానికి ఒక తాత్వికత ఉన్నది. మామూలు ఆరేసుకోబోయి పారేసుకోటి పాటలు అవి అంతగా ఉండవు, కలకాలం ఉండవు, చిరస్మరణీయంగా ఉండవు. అలాగే పరసౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి దర్శనాలని చెప్పుకున్నాం. రెండవ దానికి రూపం మొదటిది. అంటే ఒకటి ఆత్మ అయితే మరొకటి రూపము. దీన్నే ఇంకొక రకంగా మనం చెప్తాం. ఒకటి శైలి, రెండవది వస్తువు. అంటే వస్తువు శైలిని నిర్దేశిస్తుంది. థీమ్ డిటర్మిన్స్ ది స్టైల్ అండ్ స్టైల్ ఇల్యూమినేట్స్ ది థీమ్. శైలి వస్తువు యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఇది శైలికి వస్తువుకి ఉన్నటువంటి సంబంధం. దెన్ ది క్వశ్చన్ కమ్స్, ఇందాక మీరు ఆత్మ అన్నారు కదా, ఏమిటి ఆత్మ ఏంటి అంటే, మనకి సినిమాల్లో మనిషి చూపిస్తారు, మనిషి ఒకటి చచ్చిపోయాడంటే ఓ చిన్న లైట్ లాగా పైకి వెళ్ళిపోతుంది, అదా ఆత్మ అంటే. దెన్ వాట్ ఈస్ ద ఆత్మ అని మనం క్వశ్చన్ చేస్తే, మనకు ఉపనిషత్తుల్లో ఉంది ఆత్మవత్ సర్వభూతాని. ప్రతి భూతంలోనూ, ప్రతి జీవిలోనూ ఉన్నటువంటిది అంతర్నిహితమై, అంతర్గతంగా ప్రచోదిత శక్తిగా ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది ఉంది. దీన్నే మనం చైతన్యము అంటాం. దీన్ని చైతన్యము అంటాం. ఆత్మ అంటే ఏదో దాని అర్థం పాపం చాలా ఘోరంగా మారిపోయింది. ఆత్మ అంటే మనల్ని నడిపించేటువంటి చైతన్యం. ఈ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ చైతన్యాన్నే మన డాన్సర్స్ బాగా, నాట్య శాస్త్రం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అనుభవంలో వాళ్ళ టీచర్స్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారని అనుకుంటారు. ఏమిటిది? ఈ చైతన్యాన్ని మనం నటరాజస్వామిగా ఆరాధిస్తాం. భారతదేశం తాలూకా కళాత్మక సాంస్కృతిక విలువలు, గొప్పతనం ఇక్కడే ఉంది. మనం ఒక్కసారి సైంటిఫిక్గా కూడా చూస్తే, సృష్టిలో ఉన్నటువంటి మూల చైతన్య రూపాలు రెండు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి దేశము అంటే ప్లేస్, రెండు కాలము, టైం అండ్ స్పేస్ అంటాం, చాలా సాధారణంగా వాడుతున్నటువంటిది. ఐన్స్టీన్ వచ్చిన తర్వాత దాన్ని చాలా విపరీతంగా ప్రఖ్యాతి చెందినటువంటి పదాలు ఇవి. అందుకనే ఈ నటరాజ స్వరూపాన్ని దేంతో పోలుస్తారంటే, ఆధునికులు కూడా ఖగోళంలో కాంతి రేఖలు పరస్పరం ఆకర్షించి ప్రకాశించేటప్పుడు ఒక విస్ఫోటనం జరిగితే అది నటరాజస్వామి రూపంగా మనం అభివర్ణిస్తాం. ఇది భారతీయ, అంటే మనం రంగస్థలాన్ని అర్థం చేసుకునేటువంటి సందర్భంలో ఇది నేనేదో ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను తెలుగు నాటకం గురించి చెప్పమంటే ఇవన్నీ చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక కళారూపం యొక్క మూలం, అది జానపదమా, నాట్యమా, సంగీతమా, రంగస్థలమా, ఏదైనప్పటికీ దాని డీప్ రూట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఆ రూట్స్ వస్తున్నాయి, దాని పునాదులు ఎక్కడున్నాయి, తాత్విక పునాదులు ఎక్కడున్నాయి, ఈ పైన మనం చేసేవన్నీ శాఖలు, కొమ్మలు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ రూట్స్ ఎక్కడ, మూలాలు ఎక్కడున్నాయి అనేది
మనం తెలుసుకున్నట్టయితే ఆ తరువాత శాఖల గురించి, పళ్ళ గురించి, పుష్పాల గురించి తెలుసుకోవడం పెద్ద సమస్యగా. నాటకంలో నటన అనేటువంటి పదం ఉంది. ఏమిటి నటన అంటే ఏమిటి? ఇది నట్ అనేటువంటి ధాతువు నుండి వచ్చింది. ఇంగ్లీష్లో దానికి చెప్తే టు యాక్ట్, యాక్టింగ్ అంటాం. అప్పుడు యాక్ట్ అన్నా నటన అన్నా ఏమిటి? నట్ అనే ధాతువు నుంచి నటన వచ్చింది. దానికి ఇంగ్లీష్లో చెప్పుకున్నాం యాక్ట్ అని. ఏమిటి మరి ఇది అంటే ఎప్పుడు నటన అంటాం? పోనీ అబ్బాయి వీడు బాగా నటిస్తున్నాడు రా అంటాం. ఎప్పుడు నటన అంటాం అంటే మనది కానిటువంటిది, మరొకరిది అయినటువంటిది ఒక దాన్ని మనం మన మీద ఆరోపణ చేసుకొని చేసేటువంటి దాన్ని, ప్రక్రియని నటన అంటాం. ఈ మరొకరెవరు? ఈ విశ్వనాటక రంగస్థలం మీద మరొకరెవరు? వాడు లోనున్నవాడా, బయట ఉన్నటువంటి వాడా? ఇది ఆయా సన్నివేశాల బట్టి, ఇతివృత్తాల పైన ఆధారపడి ఉంటుంది. ఇంకో గొప్ప మాట చెప్తాను మీకు. నట్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే సంయోగము. సంయోగం అంటే కలయిక. ఎవరెవరితో కలుస్తున్నారు? నాలో ఉన్న ఆత్మ నాలో ప్రతిష్ఠించబడి నన్ను చైతన్యవంతుని చేసి నాకు ఒక చోదక శక్తిగా నన్ను ఏదైతే నడిపిస్తుందో దాన్ని నేను ఆవాహన చేసుకోవడం, దానితో నేను సంయోగం చెందడం కూడా నటన. ఈ నటన అనేటువంటిది ఉదాత్త వైపు నడపాలి, ఉదాత్త వైఖరి వైపు, జీవన విధానం వైపు, ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించాలి, ఔన్నత్యం నడిపించాలి. అంటే భ్రాంతిమంతమైనటువంటి లోకానుభవాల నుంచి పరమ ప్రకృష్టం, ఉత్కృష్టం అయినటువంటి పరమార్థం వైపు నడపాలి. అలా నడిపించేది నటన. మనకు ఒక శ్లోకం ఉంది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. అంటే ఈ జగమంతా కూడా ఒక మిథ్య. మిథ్య అంటే మనకేదో మామూలు ఫిజికల్గా తీసుకోకూడదు దానికి. కాబట్టి మా మేషారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మీరు అందరికీ తెలిసిన వారే, ఆయన ఒక మాట ఎప్పుడు చెప్తారు. సోమశెట్ మామ్ సమింగప్ అనేటువంటి ఒక నావల్లో ఒక గొప్ప మాట చెప్పాడు భాస్కర్. ఆయన ఏమన్నాడంటే ప్రతి మనిషిలోనూ ఎప్పటికీ కలవని రెండు సమాంతర రేఖల స్వరూపమే మనిషి అని చెప్పాడు. ఇది మన రంగస్థలానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట అని చెబుతూ మనకి ముండకోపనిషత్తులో ద్వా సపర్ణ సయాజ సకాయ సమానం వృక్షం పరిస్వజాతే అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి అక్కడ ఉన్నటువంటి పళ్ళు తింటూ ఆనందంగా ఉంది. మరో పక్షి ఏ రకమైనటువంటి అనుభవాన్ని నోచుకోకుండా అది సాక్షిభూతమై చూస్తుంది అంటాడు. అంటే సోమశెట్టి చెప్పినటువంటి ఆ రెండు రేఖలు, సమాంతరమైనటువంటి సరళ రేఖలు, ఎప్పటికీ కలవని సరళ రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మనకి ఇక్కడ రెండు పక్షులుగా వర్ణించబడతాయి. ఈ రెండు పక్షులలో ఒకటి ఇన్వాల్వ్డ్ సెల్ఫ్, ఇంకొకటి డిటాచ్డ్ సెల్ఫ్. ఇది గొప్ప సమన్వయం. ఈ రెండు నిమగ్న పరుదులను దాటి నిస్సంగత్వంలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మానంద సదృశ్యమైనటువంటి రసానందం పొందుతాం. దీన్నే రసోవైసాహ అన్నారు. ఈ ఆనందాన్ని పొందేటువంటి ప్రక్రియ, ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చామంటే ఈ ఆనందాన్ని పొందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది అన్ని కళల్లోనూ వస్తుంది. కానీ అది అనుభూతం అవుతుంది. ప్రేక్షకుడో, సాధకుడో, గాయకుడో, కళాకారుడో ఆ ఆనందాన్ని తన పరిధుల మేరకు, తన సాధన మేరకు, తన కృషి మేరకు అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అందులో డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఈ రసానందం అనేటువంటిది రంగస్థలం మీద పరిపూర్ణమైనటువంటి స్థితిలో, పరిపూర్ణమైనటువంటి స్థాయిలో లభిస్తుంది.
అంటే సామాజిక వ్యాఖ్యానం దగ్గర నుంచి మన తప్పులు ఒప్పొప్పులు సరిదిద్దుకునే స్థాయి నుంచి ఒక పరమానందమైనటువంటి పారలౌకికమైనటువంటి రసానందాన్ని అనుభవించేటువంటి రసోన్మాదానికి గురి చేసేటువంటి ఒక అద్వితీయ అద్భుతమైనటువంటి శక్తి రంగస్థలానికి ఉన్నది అని చెప్పడం నా ఉద్దేశం. అందుకని ఈ కాసేపు నేను కాస్త అంటే డీవియేట్ అయ్యానని నేను అనుకోను, అంగీకరించను. కానీ కొంత మూలాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. అలాగే ఇంకా మనకి అంటే మరి ఇంత అద్భుతమైనటువంటి దీనికి ఒక గొప్ప శాస్త్రం మన భారతదేశం ఉంది. ఇది కూడా అంటే నేను మొత్తం అంతా చదవడానికి నాకు టైం దొరకట్లేదు, నాకు కొన్ని అర్థం కూడా కాలేదు. నాట్యశాస్త్రంలో 6000 శ్లోకాలు పైన ఉంది. అందులో 6000 శ్లోకాల్లో మీకు డ్యాన్సు నాట్య గురువులు వాళ్ళు ఎక్కువ చదివి ఉంటారు దాని మీద. అలాగే ఆ ప్రక్రియలన్నీ అంటే అందులో లేనిది లేదు, సర్వం ఉంది. నేను రంగస్థలం వరకు నేను చదివాను. రంగస్థలం వరకు మాత్రమే నా విద్యార్థులకి 2 క్లాసెస్లో చెప్పాను. నాట్యశాస్త్రంతోనే ప్రారంభిస్తాను నేను. నాట్యశాస్త్ర ఆవిర్భావం, నాట్యోత్పత్తి గురించి చెప్తూ భరతుడు ఏమన్నాడంటే, నవేద వ్యవహారోయం సంశ్రావ్యం శూద్రజాతిషు తస్మాత్ సృజాత పరం వేదం పంచమం సార్వవర్ణికం. ఈ ఉత్పత్తి ఇది చాలా గొప్పదైనటువంటి నాట్యం పుట్టేటువంటి సందర్భం కూడా చాలా గొప్పది. అందులో ఏం చెప్పాడు అంటే, శూద్రులకు స్త్రీలు కూడా ఆ రోజుల్లో శూద్రుల కింద లెక్క. వేదార్హత లేదు కాబట్టి, వేదం మీద వాళ్ళకి అధికారం లేదు కాబట్టి శ్రవ్యము దృశ్యము, ఇక్కడ పేరు టైటిల్ కూడా మేడం చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. తెలుగు నాటక రంగంపై భిన్న దృశ్యాలు. ఎందుకు భిన్న దృశ్యాలు అంటే ఇక్కడ నాట్యశాస్త్రంలోనే ఆ మాట వాడాడు. శ్రవ్యము దృశ్యము అయినటువంటి ఒక క్రీడను ఎమ్మని ఋషులందరూ ఇంద్రుడి ఆధ్వర్యంలో బ్రహ్మదేవుడికి అడుగుతారు. అడిగినప్పుడు ఋగ్వేదం నుంచి పాఠ్యము, సామవేదం నుంచి గానము, అధర్వణ వేదం నుంచి రసాన్ని, యజుర్వేదం నుంచి అభినయాన్ని తీసుకొని నాట్యశాస్త్రాన్ని నిర్మించి అది భరతుడికి ఇచ్చాడు. అంటే ఎంత గొప్ప సాంప్రదాయము. ఏ కళకి ఏ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి దైవ సంబంధమైనటువంటి ఉత్పత్తి లేదు. ఒక్క నాట్యశాస్త్రానికి మాత్రమే ఉంది. ఒక్క నాట్యశాస్త్రం మాత్రమే దైవ సంబంధమైనటువంటి, అంటే బ్రహ్మ చేతిలోంచి బ్రహ్మ సృష్టించినటువంటి వేదంగా, పంచమ వేదంగా నాట్యశాస్త్రాన్ని అభివర్ణిస్తాం. అది అంటే నాట్యశాస్త్రం గురించి కూడా తెలుసుకోకపోతే ఆ తెలుగు వాడవని, కన్నడం వాడవని, లేకపోతే మరాఠీ వాడవని ఎవరైనా కూడా అది సంపూర్ణమైనటువంటి విషయం కాదు. నానాభావ సంపన్నం నానావస్త్రాంతకం లోకవృత్తానుకరణం నాట్యమే తన్మయా కృతం. ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, లోకవృత్తానుకరణం, అనుకరణం. అయితే దానికి వెళ్ళే ముందు, దాన్ని వివరించే ముందు పర్పస్ ఆఫ్ డ్రామా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వీనాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి అన్నారు. అంటే ఎవరి కోసం రాయబడింది నాటకం? ఎవరికి అందుబాటులోకి తీసుకురావాలని రాయబడింది నాటకం. తపస్వీనాం, తపస్సులు చేసుకునేటువంటి ఋషుల దగ్గర నుంచి, శ్రమార్తానాం, కష్టపడి ఒళ్ళో నుంచి పనిచేసేటువంటి శ్రామికుల వరకు, దుఃఖార్తానాం, దుఃఖితులయ్యి వేధించబడుతున్న బాధాసప్త ద్రష్టులు అన్నాడు శ్రీశ్రీ. ఆ వేదనకు గురైనటువంటి వాళ్ళు, దుఃఖానికి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ నాటకం ఒక మందులా పనిచేస్తుంది, ఒక విశ్రాంతిని ఇస్తుంది, అంటే ఒక మనశ్శాంతిని ఇస్తుంది అన్నాడు. అంటే నాటకం యొక్క ప్రయోజనము ఎంత గంభీరమైనదో, ఎంత విశాలమైనదో, ఎంత విస్తృతమైనదో
మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఇమిటేషన్, లోక వృత్తానుకరణం అనేటువంటి దగ్గరికి వస్తాడు. ఇవన్నీ బేసిక్ థింగ్స్ తెలియాలి. కేవలము నేను ఇప్పుడు మామూలు తెలుగు నాటకం గురించే చెప్పాలి, భిన్న దృశ్యాల గురించి చెప్పాలనుకుంటే 1860 నుంచి మేము స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ క్రీస్తు పూర్వానికి భారతీయ తత్వ దర్శనాలకి ఇవన్నిటికి వెళ్ళక్కర్లా. కానీ దాంట్లో ఉన్న గాఢత, ఆ సబ్జెక్టు ఉన్నటువంటి ఆ విశిష్టత, సంబంధించినటువంటి రెండు లోకాలకి సంబంధించినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, మనిషి తను తాను అన్వేషించుకునేటువంటి విధానంలో నాటకం ఏ విధంగా పనికొస్తుంది, ఏ విధంగా చేయూతగా ఒక చేతికర్రగా పనికొస్తుంది అనేటువంటిది చెప్పడము, చెప్పకుండా విద్యార్థులకి రంగస్థలం గురించి చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ వృత్తానుకరణం అనేటువంటి దగ్గర నేను మళ్ళీ అండర్లైన్ చేశాను. దీన్ని ఏమంటున్నాడంటే, ఈ ఇమిటేషన్ అనేటువంటిది మనకి ఇంగ్లీష్లో మళ్ళీ చెప్పుకుంటే, మనకు సమాంతరంగా భారతదేశంలో వచ్చినటువంటి నాట్యశాస్త్రం లాంటిదే గ్రీకులు వాళ్ళకి, మీకు అరిస్టాటిల్ పొయిటిక్స్ అని రాశాడు. అయితే ఈ పొయిటిక్స్ అని రాసినటువంటి దాంట్లో అంటే పక్కన పెట్టి చూడడమే తప్ప దీంతో అది సమానమని మనం చెప్పలేం. నేను నాట్యశాస్త్రం చాలా గొప్పది. అరిస్టాటిల్ అంత సీరియస్గాను, వాళ్ళకి గ్రీకు వాళ్ళు కాబట్టి గ్రీక్ ట్రాజిడీకి ప్రాముఖ్యత, విషాదాంతమే వాళ్ళకి ప్రాధాన్యమైనటువంటి, ఆ విషాదాంత నాటక రచనలోనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అంత విస్తృతంగా వెళ్ళకపోయినప్పటికీ ఆయన ఏం చెప్పాడంటే, ఇమిటేషన్ గురించి మాత్రం చెప్పాడు, చక్కగా చెప్పాడు ఆయన. సో ఈ ఇమిటేషన్ గురించి మనకి నాట్యశాస్త్రం చెప్పింది, లోకవృత్తానుకరణం అని అరిస్టాటిల్ చెప్పాడు. ఈ సందర్భంలో ఇమిటేషన్ ద్వారా ఏమి జరుగుతుంది అంటే, ఉన్న స్థితిని ఏమిటి ఇమిటేషన్ అంటే? అనుకరణ. అనుకరణ అంటే ఏంటి? ఏదైతే ఉందో దాన్ని అనుకరిస్తాం. అలా అనుకరిస్తే ఉన్నట్టు ఉన్నదేస్తే అనుకరించడమా? అదే ప్రయోజనమా అంటే, షెల్లీ ఒక మాట, గొప్ప మాట చెప్తాడు. పోయిట్రీ టర్న్స్ ఆల్ థింగ్స్ ఇంటూ లవ్లీనెస్. It exalts the beauty of that which is most beautiful, and it adds beauty to that which is not, which is most deformed. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పోయిట్రీ టర్న్స్ ఆల్ థింగ్స్ ఇంటూ లవ్లీనెస్ అంటే రంగస్థలానికి నేను అన్వయించి చెప్తున్నాను. పోయిట్రీలో కూడా అంతే. పోయిట్రీ పార్ట్ ఆఫ్ రంగస్థలం. ఒకప్పుడు నాటకాలన్నీ మన తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, ఇంగ్లీష్లో కానీ పోయిట్రీలోనే రాశారు. ఏది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ, అన్నింటిలోనూ లవ్లీనెస్ పెంచుతుంది పోయిట్రీ. అంటే సౌందర్యాన్ని పెంచుతుంది. ఇట్ ఎగ్జాల్ట్స్ ది బ్యూటీ ఆఫ్ దాట్ విచ్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్. అత్యంత సౌందర్యమైనటువంటి వాటిని మరింత సౌందర్యవంతంగా చేస్తుంది. అండ్ ఏదైతే ఆ సౌందర్యంగా లోపించిందో, సౌందర్య పార్శ్వం ఎక్కడైతే తగ్గిందో, ఎక్కడైతే కురూపితనం ఉన్నదో, ఎక్కడైతే అందవిహీనం ఉన్నదో దానికి సౌందర్యాన్ని ఆపాదిస్తుంది, అలదుతుంది. ఆపాదించడం కన్నా అలదడమే కరెక్ట్. పోయిట్రీ చేసేటువంటి పని అది. అంటే రంగస్థలం కూడా అదే పని చేస్తుంది. బికాజ్ పోయిట్రీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది థియేటర్. Imitation is so understood, it is a creative art. It is the expression of the concrete thing under an image which answers to its true idea. It is not reflect, ఇక్కడ మనం బాగా చూడండి. It is not to reflect a reality already familiar through sense perceptions, rather than it is rivalry of nature, a completion of her unfulfilled purpose and a correction of her failures. This is the beauty of imitation. See, ఎంత బాగా చెప్తారు చూడండి. It is not to reflect the reality already familiar to the sense perceptions. మన ఇంద్రియాల ద్వారా, మన అనుభవం ద్వారా
మన తాలూకా ఆల్రెడీ మనకి పరిచయమైనటువంటి రియాలిటీని, సత్యాన్ని, వాస్తవాన్ని యాజ్ ఇట్ ఈస్గా చిత్రించడం కాదు. మనకు ఆల్రెడీ మనకి ప్రకృతికి వారధులుగా, సారథులుగా మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నాం. ఏదైతే మన ఇంద్రియానుభవం ద్వారా మన చిత్తగతం చేసుకుంటున్నామో, మస్తగతం చేసుకుంటున్నామో, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయటం కాదు. సో రాదర్ ఇట్ ఈస్ అ రైవల్రీ ఆఫ్ నేచర్. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా ఉండాలి. ఏంటి విరుద్ధంగా ఉండాలి అంటే, అక్కడ అది ఎడ్డం అంటే మనం తెడ్డం అనడం కాదు. ఏ కంప్లీషన్ ఆఫ్ అవర్ అన్ఫుల్ఫిల్డ్ పర్పస్. ఏదైతే ప్రకృతి సాధించలేకపోయిందో, ఎంత గొప్ప మాట చూడండి. ప్రకృతి సాధించలేకపోవడం ఏంటి అంటే, ప్రకృతి ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఆర్ట్ అక్కడ సరిదిద్దాల్సినటువంటిది ఉంది. ప్రకృతి అనేటువంటి మాటను మళ్ళీ విస్తృతంగా అర్థం చేసుకోవాలి. న్యాచురల్గా ఉన్నటువంటి ప్రకృతి మానవ ప్రకృతి. నేచర్ అరౌండ్ అస్, నేచర్ ఇన్ ద యూనివర్స్ అండ్ హ్యూమన్ నేచర్ విత్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ ఏ కంప్లీషన్ ఆఫ్ హర్ అన్ఫుల్ఫిల్డ్ పర్పస్ అండ్ ఏ కరెక్షన్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్స్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని కళలు చేసేటువంటి పని ఇదే. ఏదైతే ఆ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, పరాజయాలు ఉన్నాయో, మనం తప్పులు ఏవైతే చేస్తున్నామో వాటిని కరెక్ట్ చేసేటువంటి పని మీకు ఇమిటేషన్ చేయాలి. అనుకరించడం వల్ల చేసేటువంటి, సాధించేటువంటి లక్ష్యం అది, ప్రయోజనం అది. అనుకరణ అంటే కేవలము ఇంద్రియానుగతంగా వచ్చినటువంటి అనుభవాలని ప్రతిస్పందించడం కాదు, ప్రతిఫలించడం కాదు. ఏం చేయాలి? వాటి ఎక్కడైతే మనం ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తున్నామో, ఎక్కడైతే మనం పరాజితులం అవుతున్నామో, అక్కడ మనము దాన్ని కరెక్షన్ చేసుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సందేశము దీంట్లో ఉంది. ఇక్కడ మరికొంచెం మనకి దీంట్లో మన తెలుగు నాటకంకి వెళ్ళిపోయే ముందు నేను ఒకసారి నాట్యశాస్త్రం అలాగే పొయిటిక్స్ గురించి చిన్న ప్రస్తావన చేసి అక్కడ స్కిప్ అవుతాను. దీంట్లో నాట్యశాస్త్రంలో మనకి భరతుడు 11 అంశాలు చెప్పాడు. రసం, భావం, రసభావ అభినయ, ధర్మ వృత్తి ప్రవృత్తియ, సిద్ధిస్వర, ఆతోజ్యం, గానం, రంగంచ సంగ్రహ. 11 అంశాలు చెప్పాడు. రసాలు 8 నవరసాల తర్వాత, శాంతరసం తర్వాత వచ్చింది. భరతుడు చెప్పినప్పుడు 8 రసాలే చెప్పాడు. భావాలు 49 భావాలు చెప్పాడు. స్థాయి భావాలు 8, సంచారీ భావాలు 33, సాత్విక భావాలు 8, అభినయాలు 4, ధర్మి 2, వృత్తులు 4, ప్రవృత్తులు 4, సిద్ధి 2, స్వరాలు 7, ఆతోజ్యాలు 4, గానం 3, రంగం 3. అంటే ఆయన ఈ రంగభూమి అంటున్నాం చూడండి, రంగస్థల నిర్మాణం గురించి కూడా చెప్పాడు నాట్యశాస్త్రంలో. అరిస్టాటిల్ మాత్రం 6 విషయాలే ప్రస్తావించాడు. దట్ ఈస్ నేను మీకు మీ దృష్టిలో ముఖ్యంగా పెట్టాలనుకున్నటువంటి అంశం అది. 1 ప్లాటు, క్యారెక్టరు, డిక్షను, థాటు, స్పెక్టికల్, సాంగ్. ఇంతటితో తెంచేశాడు ఆయన. ఇది నేను విద్యార్థులకు కూడా నేను చాలా కూలంకషంగా వీటి గురించి వివరించి చెప్పాను. అన్ని ఏంటి స్వరం అంటే ఏంటి, ఇవన్నీ అంటే సంగీతం పాడి కాదు, వాటిలో ఉన్నటువంటి విశేషాలని కొంత ఇది చేశాను. ఇప్పుడు మరి ఇంత గొప్పదైనటువంటి మన రంగస్థలం తెలుగులో ఎలా వచ్చింది? దీనికి ముందుగా ఏమీ లేదా? అంటే భారతీయ సంస్కృతిలో నాటకం తాలూకా మూల బీజ రూపంలో ఎక్కడైనా ఉందా అనేటువంటిది కనుక ఒక్కసారి మనం చూసినట్టయితే దీన్ని ఋగ్వేదం దగ్గర నుంచి మనకు కనిపిస్తూ ఉంది. అంటే నాటకంలో మొట్టమొదటి ప్రధానమైన అంశము సంభాషణ. అది మనకు ఋగ్వేదంలో యమి యమ సంవాదం, ఇంద్ర అదితి వామదేవుల సంవాదం, ఇంద్రాణి సంవాదంలో మనకి అనేక చోట్ల నాటక రూపంలోనే కనిపిస్తుంది. అలాగే రామాయణంలో
నట నర్తన కుశీలవ రంగస్థల అనేటువంటి మాటలు మనకు వినిపిస్తాయి. మహాభారతంలో నర్తనశాలే ఉంది, మనందరికీ తెలిసింది. అంటే ఈ రూపంలో ఉండకపోవచ్చు, అది అది ఒకసారి మీరు ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆనాడు ఉన్నటువంటివన్నీ డాన్స్ ఫామ్సే. అలాగే అష్టాధ్యాయిలో నట సూత్రాలు ఉన్నాయని పాణిని చెప్పాడు, పాణిని రాసినటువంటి అష్టాధ్యాయులు. అలాగే పతంజలి రసికో నటః అని వ్యాఖ్యానించాడు, అంటే నటుడు రసజ్ఞుడై ఉండాలి అని చెప్పి. అలాగే అర్థశాస్త్రంలో ఇది గొప్ప విషయం. ఇది అర్థశాస్త్రంలో చాణక్యుడు రాసినటువంటి దాంట్లో ఆ రోజుల్లో, అంటే అర్థశాస్త్రం ఎప్పుడు రాశాడు, చంద్రగుప్తుడి టైంలో రాశాడు. ఆనాటికి ఈ నటీనటులకి స్టైఫండ్ ఇచ్చేవాళ్ళంట. కొంతమంది అయితే, కొంతమంది కళాకారులు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో, అంటే క్రియేటివ్ ఎకానమీ అని మధ్య మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు క్రియేటివ్ ఎకానమీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఆరెంజ్ ఎకానమీ అని కూడా అంటారు. అంటే క్రియేటివిటీ ద్వారా కేవలం డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఓ నాటకం తెలుగులో రాసేవాడు లేడు, రాస్తే వేసేవాడు లేడు, వేస్తే చూసేవాడు. అలాగే ఇప్పుడు పాపం డాన్సర్స్ చాలామంది వాళ్ళ జీవితాలంతా పనంగా పెట్టి ఆ డ్యాన్స్ నేర్చుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డ్యాన్స్ నేర్చుకుని ఆ తర్వాత ప్రదర్శనల కోసం ఏ స్పాన్సర్స్ చుట్టూ తిరగటం, లేదంటే మన సొంత డబ్బులు పెట్టుకొని అరంగేట్రం దగ్గర నుంచి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా నానా ఇబ్బందులు పడ్డం. అంటే కళల తాలూకా ఉన్నటువంటి దుస్థితి అది. అది నాట్యానికి ఒక్కటికే కాదు, అదే సినిమాలు అయితే కోట్లు కోట్లు సంపాదిస్తుంటారు. అంటే షిఫ్ట్ అయిపోయింది ప్రాధాన్యత, పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, అలా షిఫ్ట్ అయింది ప్రాధాన్యత. కానీ అటువంటి సందర్భంలో మీరు కళాకారులు, ఆనాడు సినిమాలు లేవు, టీవీలు లేవు, ఏది ఓటీటీలు లేవు, ఏవీ లేవు. లేని సందర్భంలో కళాకారులు వాళ్ళు సంపాదించిన దాని మీద ప్రభుత్వానికి పన్ను కట్టారంటే మరి ఎంత ఎకానమీ ఎంత రాబస్ట్గా ఉండేదో ఒక ఆర్ట్ అండ్ కల్చర్లో మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మోడీ గారు ఏమంటారంటే క్రియేటివ్ ఎకానమీ, ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆ స్థితి రావాలి అనేది, ఆ స్థితి రావాలని మనం కోరుకుందాం. ఆ స్థితి రావాలంటే ఏం చేయాలో కూడా మనం ఆలోచన కూడా చేయాలి. ఈ విధంగా మీకు పూర్వం నుంచి ఈ మహత్తరమైన బృహత్తరమైనటువంటి కళారూపమైనటువంటి రంగస్థలం భారతదేశంలో పరిడివిల్లింది. ఏదో కేవలం ఈరోజు మనం వచ్చి చేస్తున్నటువంటి పని కాదు. అలాగే గొప్ప ఇది భాసుడు, కాళిదాసు, శ్రీహర్షుడు, శూద్రకుడు, భవభూతి, అశ్వఘోషుడు అయితే బౌద్ధం మీద చాలా నాటకాలు రాశాడు. విశాఖదత్తుడు, రాజశేఖరుడు, కృష్ణమిశ్రుడు, భట్టనారాయణుడు, జయదేవుడు. సమాంతరంగా గ్రీక్లో తీసుకుంటే తెప్సియన్ను, ప్రాట్రిసన్ను, ఎస్కిలస్, సోఫోక్లీస్, యూరిపైడిస్, ఇటువంటి గ్రీకు, అంటే మనకి గ్రీక్కి ఉన్నటువంటి సంబంధ సారూప్యాలు. కానీ ఒక్క విషయం మీకు ఇక్కడ మనం చేయాలనుకుంటున్నాను. కొంతమంది అపోహ ఏమిటంటే అలెగ్జాండర్ దండెత్తినప్పుడు అక్కడి నుంచే మనము ఇన్స్పైర్ అయ్యి గ్రీకు డ్రామాలు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనకి నాటక రంగస్థలం అభివృద్ధి అయ్యింది అనేటువంటి ఒక ఊహ ఉంది, ఓ భావన ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. అలెగ్జాండర్ రాక ముందు నుంచే మనకి చాలా పరిపుష్టమైనటువంటి ప్రకృష్టమైనటువంటి కళారూపాలు మన మధ్యన ఉన్నాయి. మనం వాటిని పోషించాం, వాటిని ఆనందించాం, ఆస్వాదించాం. భారతీయుడు రసిక హృదయుడు, రసహృదయుడు, రసజ్ఞుడు. భారతదేశంలో లేనటువంటి రసజ్ఞత ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ విధంగా చెప్పుకున్నట్టయితే మీకు మరొక, అంటే దృశ్యం అన్నాం కాబట్టి నాకు కాళిదాసు గురించి చెప్పినప్పుడల్లా ఈ మాట గుర్తుంటుంది. నేను నా విద్యార్థులకు చెప్తుంటాను. ఏంటి కాళిదాసు మన కావ్యేషు నాటకం రమ్యం, శాకుంతలం, అందులో చాలా రమ్యమైనటువంటిదని మనకు శ్లోకాలు ఉన్నాయి. కానీ మనం అనుకునేదే గొప్పతనమే కాదు. ఒక విదేశీయుడు అభిజ్ఞాన శాకుంతలాన్ని చదివి, మీకు తెలుసు, మీరు మళ్ళీ నేను పునశ్చరణ నా సంతృప్తి కోసం చేస్తున్నాను తప్ప మీకు తెలియదని కాదు.
గతే అనేటువంటి ఒక జర్మన్ ఫిలాసఫర్, ఒక పండితుడు, ఒక నాటక రచయిత డ్యాన్స్ చేశాడంట. అంటే అది ఎటువంటి దృశ్యము? భారతదేశం ఆత్మ పులకించిపోయేటువంటి, సాంస్కృతిక ఆత్మ పులకించిపోయేటువంటి దృశ్యం కాదా అది? వుడెస్ట్ దౌ ది యంగ్ ఇయర్స్ బ్లోసమ్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్స్ డిక్లైన్ and all by which the soul is charmed and raptured, feasted and fed. Wouldest thou the earth and heaven itself in one soul name combine? I name thee, O Shakuntala, and all at once is said. ఇది ఆయన అంటే ఆయన జర్మన్లో చెప్తే దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. అంటే వసంతకాలాన్ని, గ్రీష్మాన్ని, వసంతంలో వచ్చేటువంటి ఆ బ్లోసమ్స్, యంగ్ బ్లోసమ్స్, గ్రీష్మంలో వచ్చేటువంటి ఆ మూడు బారిన వాటిని ఒకేసారి చూడాలి అనుకుంటే, మత్స్య స్వర్గలోకాలు ఒకే చోట కలిసినట్టు భావించాలి అనుకుంటే ఎవరి పేరు చెప్తాను అంటే, నేను ఐ నేమ్ శకుంతల, ఓ శకుంతల, నేను నీ తాలూకా పేరును నేను స్మరిస్తాను. అంచేత ఇది ఒక ఆత్మకింపైన భోజనం అంటాడు చూడండి అలసాని పెద్దన. అది ఆత్మకింపైనటువంటి విందు ఏమిటంటే సాంస్కృతిక విందు, ఇది సాహిత్యపు విందు. ఈ విందును ఆరగించినటువంటి వాడు జర్మనే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా అభిజ్ఞాన శాకుంతలాన్ని అంతగా ఆస్వాదించింది. ఇంత గొప్పదైనటువంటి రంగస్థల సాహిత్య సాంస్కృతిక వారసులకు మనం, ఇది తెలుగుదేశాన, తెలుగు ప్రపంచాన్ని కూడా ఇది పరిడివిల్లింది. ఆ మూలాలని, ఆ స్ఫూర్తిని, ఆ కీర్తిని మనదిగా చేసుకొని తెలుగు వాళ్ళు కూడా దానికి విజృంభించారు. గొప్ప నాటకాలను రాశారు, గొప్ప నాటకాలని ప్రదర్శించారు, గొప్ప నాటకాలని తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కమింగ్ టు మన తెలుగు నాటక రంగానికి వస్తే 1860లో మొట్టమొదటి తెలుగు నాటకం శ్రీ కోరాడ శ్రీరామచంద్రమూర్తి మంజరి మధుకరీయం అని ఒక నాటకం రాశారు. ఆ తరువాత అంటే ఫస్ట్ ఒక చారిత్రక కల్పన, మంజరి మధుకరుడు అనేటువంటి వాళ్ళిద్దరు ప్రేమకు సంబంధించినటువంటి సామాజికమైనటువంటి ఇతివృత్తంతో వచ్చినటువంటిది నందక రాజ్యం. ఇదొక అద్భుతమైనటువంటి దృశ్యం. మనం అనేక ఈ దృశ్య అంటే భారతీయ రంగస్థల దృశ్య పరంపరలోంచి మనం తెలుగు దృశ్యానికి వస్తున్నాం. ఈ నందక రాజ్యం కూడా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి వైదికులు, నియోగులు, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఘర్షణని ఆవిష్కరించేటువంటి నాటకం. అంటే ఎప్పుడు కూడా ఇందాక సోషల్ కామెంటరీ అని చెప్పారు. అందుకనే నాటకం చదివినటువంటి విద్యార్థులకి సమాజం పట్ల గొప్ప అవగాహన వస్తుంది అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశమే కాదు, సత్యం కూడా. ఎందుకు ఆ సమస్యలు, ఎప్పుడు నియోగ వైదికుల మధ్యన ఉన్నటువంటి ఘర్షణలు, ఎప్పుడు శ్రీకృష్ణుని సత్యభామ కాలితో తన్నినటువంటి సన్నివేశం, ఎప్పుడు గయుడు శ్రీకృష్ణుడు చేతిలో ఉమ్ము వేసిన సన్నివేశం, ఎప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు రాయభారం వెళ్ళినటువంటి సహాయం కోసం వెళ్ళినటువంటి సన్నివేశం, ఇవన్నీ మన సంస్కృతిలో భారతీయ ఉత్కృష్ట సంపదలో చోటు చేసుకున్నటువంటి సన్నివేశాలు, దృశ్యాలు. ఇవి మళ్ళీ దృశ్యమానం చేస్తుంది రంగస్థలం. అదే నేను అన్నాను, భూమి కన్నా రంగభూమి గొప్పదే అనేటువంటి సందర్భంలో అదే చెప్పాను. భూమి ఒక్కసారే చూపిస్తుంది, రంగభూమి అనేక సార్లు చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ 1860లో ప్రారంభమైనటువంటి తెలుగు స్వతంత్ర నాటక రచన ఇమీడియట్గా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనువాదాలు చేసింది. ఆనాడు మీకు గొప్ప ఇంగ్లీషు, వీళ్ళందరూ కూడా ఆనాడు కవులు ఎవరు ఇంగ్లీష్ రాని వాళ్ళు లేరు. ఇంగ్లీష్ రావడం కాదు, అందులో పండితులు ఉద్దండులు అయ్యారు. అందరూ లండన్ వెళ్ళి, విదేశాలు వెళ్ళి చదువుకొని వచ్చి, మీరు వీరేశలింగం పంతులు గారిని తీసుకోండి,
అలాగే గురజాడ విదేశాలు వెళ్ళి చదవలేదు కానీ బట్ ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి వాడు. ఇంగ్లీష్లో పోయిమ్స్ రాశాడు ఆయన. అంతటి గొప్ప ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకు కాన్వెంట్లు ఎక్కువైనాయి, చదువులు ఎవరికి రావట్లేదు. ఓ పద్యం రాయలేరు, ఒక గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మాట్లాడలేరు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మీకు ఇంగ్లీషు లేదు, తెలుగు లేదు, రెండు పోయినాయి. కాబట్టి మొట్టమొదట సంస్కృతం నుండి వావిలాల వాసుదేవ శాస్త్రి గారే మృత్యుకటికం, ఉత్తరరామచరిత్ర లాంటి నాటకాలు, కందుకూరు వీరేశలింగం గారు ఇటు సంస్కృత పండితుడు, అటు ఇంగ్లీష్ పండితుడు. అభిజ్ఞాన శాకుంతలాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన కూడా మృత్యుకటికాన్ని చేశాడు. ఇంగ్లీష్ నుండి అయితే ఇక పరంపర, ఆ పేర్లు చెప్పాలంటే మీకు మళ్ళీ ఒక గంటన్నర పడుతుంది. కొన్ని చెప్తా. షెరిడాన్ రైవల్స్ని తీసుకున్నాడు. అలాగే మోలియర్, లుబ్ధాగ్రేశ్వర, శ్రీశెట్టి లక్ష్మీనరసింహ అన్న అతను మోలియర్ తాలూకా మైజార్ అటు పిసినారి. లుబ్ధాగ్రేశ్వర చక్రవర్తి అనే ఒక నాటకాన్ని రాశాడు. ఆస్కర్ వైల్డ్ డచెస్ ఆఫ్ పాడ్వాని పింగళ నాగేంద్రరావు గారు వింజరాణి అనేటువంటి నాటకంగా తర్జుమా చేశాడు. షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ని పానుగంటి లక్ష్మీనరసింహ గారు సరస్వతి అనేటువంటి నాటకంగా తర్జుమా చేశారు. ఇక ఇబ్సన్ అనేటువంటి, అంటే వాస్తవికవాదానికి తండ్రి సమానుడైనటువంటి ఇబ్సన్, ఆయన రాసిన నాటకాలు అయితే డోల్ హౌస్ కానివ్వండి, ఇవన్నీ డాల్ హౌస్ బొమ్మరిల్లు అనేటువంటి నాటకం పేరున దేశరాజు రామదాసు, జానుగంటి శ్రీరాములు, శ్రీమతి మామిడిపూడి వెంకమ్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాని బొమ్మరిల్లు అనే పేరుతో రాశారు. ఇబ్సన్ రాసినటువంటి ఎనిమీ ఆఫ్ ద పీపుల్ చూడండి, ఎనిమీ ఆఫ్ ద పీపుల్ అనేటువంటి నాటకం ఒక్కటి ఆయన ఇంగ్లీష్లో రాస్తే, ఈ రోడ్డు ఎక్కడికని కొరపాటి గంగాధర్రావు రాశారు. సత్యం గారు ఇల్లు ఎక్కడానికి గొల్లపూడి మారుతీరావు గారు మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన ఇంటర్వ్యూస్ అవన్నీ, గొప్ప పండితుడు, ఇంగ్లీషు సాహిత్యం మీద చాలా పట్టున్న వ్యక్తి, సినిమా నటుడు కూడా. అలాగే మొదల నాగభూషణ శర్మ గారు, ఈయన రంగస్థలం మనకి ఉస్మానియాలోనూ ప్రొఫెసర్గా చేసి చనిపోయారు, 3 years అయింది. ప్రజల మనిషి అని చెప్పి రాశాడు. విషవలయం అని చెప్పి కేఎస్టి సాయి గారు రాశాడు. ఇబ్సన్ ఇంకొక నాటకం ఉంది, పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ అని, సంఘ సేవకులు అని చెప్పి కోగంటి రాధాకృష్ణమూర్తి రాశాడు. ఇలా మీకు దీనికి ఇంకా అద్దుపద్దు లేదు. బెర్నార్డ్ షా, సోఫోక్లీస్ రాసినటువంటి, అది గ్రీక్ ఇందాక చెప్పినటువంటి సోఫోక్లీస్ రాసినటువంటి నాటకం ఈడిపస్ని, యాంటోగనీ, ఇవన్నీ కూడా ఎంఆర్ అప్పారావు గారు ట్రాన్స్లేట్ చేశారు. యాంటోగనీ, గొగెల్లు, జేబీ ప్రీస్ట్లీ, యూజిన్ ఓనీల్, ఆస్కర్ వైల్డ్, హెరాల్డ్ పింటరు, యూజిన్ ఐనెస్కో, బ్రెక్ట్ ప్రభావం అయితే బెరోల్ట్ బ్రెక్ట్ అంటారు. జర్మన్ రైటరు, ఒక 30-40 నాటకాల వరకు రాశాడు ఆయన. ఆయన ప్రభావం అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. భారతదేశం మీద చాలామంది ప్రభావితమైన అన్ని రంగస్థలాలు కూడా, అన్ని భాషల రంగస్థలాలు కూడా ప్రభావితమైనవి. ఆయన కమ్యూనిస్టు ఐడియాలజీని ప్రాపగాండా చేస్తూ ఆయన రచనలు చేశారు. ఈ మధ్య కాలంలోనే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మరి సార్ మీరు అప్పుడెప్పుడో రామాయణంలో ఉందన్నారు, భారతంలో ఉందన్నారు, అష్టాధ్యాయిలో ప్రస్తావన ఉందన్నారు, మరి చాణక్యుడేమో స్టైఫండ్లు ఇచ్చారని చెప్పారు, మరి మీరేమో తిన్నగా తీసుకొచ్చి 1860లో పెట్టారు, మరి ఈ మధ్యకాలంలో ఏమీ లేదా, అంతా శూన్యమా, మరి వినోద విహారాలు తెలుగు వారికి ఎలా జరిగాయి అనేటువంటి ప్రశ్న వేయొచ్చు. మీరు చెప్పినవన్నీ సంస్కృతంలో చెప్పారు, గ్రీకులో చెప్పారు, రామాయణ కాలం చెప్పారు, భారత కాలం చెప్పారు, మరి ఈ మధ్యకాలంలో వాట్ అబౌట్ ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్ అంటే, మీకు 14వ శతాబ్దంలో ఒక నాటకం వచ్చింది, క్రీడాభిరామం అనేటువంటిది వచ్చింది. అయితే దాన్ని రాసినటువంటి వాడు వినుకొండ వల్లభరాయుడా లేకపోతే శ్రీనాథుడు అనేటువంటి మీమాంస ఇప్పటికీ ఉన్నది. దాని కర్తృత్వం మీద మీమాంస ఉన్నప్పటికీ కూడా అది ఒకటి వచ్చింది మనకి. ఓరుగల్లో, మన తెలంగాణ వరంగల్లో జరిగినటువంటి కథ అది. మరి ఆ తర్వాత ఏమిటి, మరి వీళ్ళకి వినోదం ఏమిటి అని అంటే, అది 14వ శతాబ్దం కదా. అయితే జానపద కళారూపాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి జానపద
ఆనాడు జానపదం అంటే ఏంటి? ప్రజల తాలూకా స్పందన కలుషితం కానిటువంటి వ్యవహారం, ఏమాత్రం కృతకత్వం లేనటువంటి వ్యవహారం, అది ఆర్ట్ ఫామ్స్ అవి. అలాగే టెక్నాలజీ లేనటువంటిది, అంటే టెక్నాలజీ ఉంది అని అంటే వాళ్ళు మ్యాన్ మేడ్ టెక్నాలజీ తప్ప మీకేదో యాంత్రికమైనటువంటి టెక్నాలజీ కాదు అది. ఈ బాహుబలి లాంటి సినిమాలు తీసేటువంటి టెక్నాలజీ కాదు. అంటే పులితో సింహంతో దెబ్బలాడతాడు హీరో, వాడు యాక్చువల్గా పులిని కూడా చూసి ఉండడు, షూటింగ్లో కూడా చూసి ఉండడు. ఆడేదో ఇంకో మనిషిని పట్టుకొని ఇలాగ ఉంటే దాని గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ అని చెప్పి ఆ తర్వాత పులిని తీసుకొచ్చి దాని మీద పెడతారు, ఆ ఎదురుగా ఉన్న మనిషి మీద. ఇవన్నీ చాలా అంటే ఒక రకంగా అసహ్యం వేసేటువంటి పనులు కూడా అనిపిస్తాయి నాలాంటి వాడికి. ఎందుకనంటే అక్కడ వాడు పెద్ద హీరోగా ప్రజలు ఆరాధిస్తుంటారు, కానీ వాడిలో హీరోయిజం ఉండదు. కానీ నిజమైన కళారంగంలో ఎవరు హీరోలు, ఎవరు హీరోయిన్లు, ఎవరు కథానాయకులు అంటే ఎవరైతే ఇంత శ్రమని, ఇంత జీవితాన్ని, వాళ్ళ తాలూకా డబ్బుని, విలువైన సమయాన్ని వెచ్చించి కళల కోసం వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి మన కళాకారులు ఉన్నారు. రంగస్థల కళాకారులు ఉన్నారు, నాట్యగత్తులు ఉన్నారు, నాట్య శిరోమణులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు. వీళ్ళు నిజమైనటువంటి హీరోలు. వాళ్ళు చిన్న పాత్ర అయినాయి, పెద్ద పాత్ర అయినాయి. తెర మీద బొమ్మలు ఏమవుతాయి? తెర మీద బొమ్మల్లో నిజం ఉండదు, సత్యసంధత ఉండదు. కాబట్టి మనం గౌరవించవలసినటువంటి వ్యక్తులు ఎవరో మనం ప్రజలకు చెప్పాలి, విద్యార్థులకు చెప్పాలి. ఊరికే ఏదో హీరోయిజం అని ఒక వేవ్లో కొట్టుకుపోవడం కాదు. అభిమానించడం వేరు, అది అఫ్కోర్స్ ఎవరి అభిమాన నటులు ఉంటారు, ఉండరని కాదు. వాళ్ళలోనూ కౌశలం లేదని కాదు, ప్రతిభ లేదని కాదు. కానీ ఉన్నదానికన్నా మనం ఎగ్జాగరేట్ చేసి వాళ్ళకి మనం ఆపాదిస్తున్నాం, అది మంచిది కాదు, అది జాతి సంస్కృతికే మంచిది కాదు. కాబట్టి ఇక్కడ జానపద కళారూపాలు ఉన్నాయి. ఆ జానపద లో కర్ర బొమ్మలాటలు, తోలు బొమ్మలాటలు, జంత్రపు బొమ్మలాటలు, యక్షగానాలు. మన యక్షగానాలు అపురూపమైనటువంటివి. కూచిపూడి యక్షగానాలు, ఛాయా నాటకాలు, కొరవంజి, పగటి వేషాలు, బహురూప నాటకాలు, ఖండగతి నాటకాలు, అంటే ఆ పద్యానికి సంబంధించిన ఉంటాయి. ఇన్ని కూడా ఉన్నప్పుడు మీకు చాలా అంటే పరిశోధకులు చేసిన ప్రస్తావించినవే నేను చదివి చెప్తున్నాను, నేను పరిశోధించినవి కావు. అది కూడా చెప్పాలి, నేను చదివినవి తప్ప నేను పరిశోధించి వెలికి తీసిన కాదు. సందర్భాలు కొన్ని నా సొంత అభిప్రాయాలు, భావాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇన్ని ఉన్నప్పుడు మీకు మహాభారతంలో నేను చదివిన విషయం చెప్తున్నాను. మహాభారతాన్ని ఆంధ్రీకరించమని నన్నయ్య భట్టారకుని రాజరాజ నరేంద్రుడు అర్థిస్తాడు. అర్థించేటప్పుడు ఆ మహాభారతంలో ఓ పద్యం ఉంది. ఏమిటో పద్యం అంటే, విమల మతిం పురాణములు వాటిని అనేకము అర్ధధర్మశాస్త్రములు తెరింగెరింగితి ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమము పెక్కు చూసితి జగత్వరి పూజ్యములైన ఈశ్వరాగమములందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు చిద్భక్తితో అని ఒక పద్యం ఉంది. ఈ పద్యంలో ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూసితిని, ఉదాత్తమైనటువంటి రసాన్వితమైనటువంటి కావ్య నాటకాలు అనేకం చూశాను నేను. ఎన్నో దేవాలయాలతో సందర్భంగా భక్తిని భగవంతుని మీద నిలుపుకున్నాను. కానీ మహాభారతాన్ని నువ్వు అనువదించు నన్నయ్య భట్టారకాన్ని అభ్యర్థించేటువంటి సందర్భంలో చెప్పిన ఈ పద్యంలో మరి అప్పటికి ఏమి నాటకం లేకపోతే ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూసిదాన్ని ఎందుకు అన్నాడు అని ఒక పద్యాన్ని తీసుకున్నారు మనవాళ్ళు పరిశోధకులు. అలాగే అంటే ఇది ఎప్పుడు, ఇది 11వ శతాబ్దంలో నన్నయ్య రాజరాజ నరేంద్రుడు. తర్వాత 16వ శతాబ్దుడు శ్రీకృష్ణదేవరాయలో సందర్భం వచ్చినప్పుడు రామరాజభూషణుడు వశచరిత్రలో అన్నగరి నాట్యశాలల జన్నగు మురజముల రవలిచే నటించున్ కన్నెయల గన్న మున్నుగ పన్నగ భుక్త తతుల్ దృష్టి పాత్రములగుచున్నని ఇంకో పద్యం ఉంది. ఈ రెండింటిని పట్టుకొని మరి ఆ రోజు నాట్యాలు నాటకశాలలు అన్నాడు, ఆయనేమో ఉదాత్త రసాన్విత కావ్యక్రమములు అన్నాడు. మరి వీటిని ఎలాగ అన్వయిస్తారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటివన్నీ కూడా మన యక్షగాన సంప్రదాయంలో ఉన్నటువంటి నాటకాలుగానే మనలు నిర్ధారణ చేశారు. చూసారా, ఇది ఎంత గొప్ప అంటే మనకున్నటువంటి మనం ఈ రోజున అభ్యసిస్తున్నటువంటి నాట్య శాస్త్రం కానివ్వండి, నాట్య కళలకు ఉన్నటువంటి గొప్పతనంగా
నేను శ్లాఘిస్తాను వాటిని. అంటే ఆ రోజును చెప్పుకున్నప్పటికి కూడా ఆ రోజు నుంచే మనకి పటిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నాట్య శైలులు ఉన్నాయి అని చెప్పడానికి మనం గర్వపడాలి. అయితే మరి మన తెలుగు నాటకం వరకు వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే, మనం చెప్పుకున్నాం కదా, వేద మూలాల దగ్గర నుంచి యమి యమ సంవాదం, ఇంద్రాని సంవాదం దగ్గర నుంచి నాటక స్ఫూర్తి ఉన్నది, నాటక మూలాలు ఉన్నాయి అని మనం చెప్పుకునేటప్పుడు మరి తెలుగు నాటకం పరిశీలిస్తే, తెలుగు నాటకం ఇందాక 1860 అని చెప్పేసి అక్కడ వదిలేసి తర్వాత మధ్యలో వచ్చినటువంటి జానపదాలను చెప్పుకొని నాట్యం గురించి వచ్చినటువంటి, నాటకం గురించి వచ్చినటువంటి ప్రస్తావనలు చెప్పుకున్నాం భారతంలోను వసుచరిత్రలోను. అయితే ఆ 18 సమీక్షకులు, ఇది కూడా పరిశోధకులు చేసినటువంటి ఒక సూచన. ఈ తెలుగు నాటక క్రమం ఎలా సాగిందయ్యా, కాలానుగుణంగా వచ్చినటువంటి ఎన్ని దృశ్యాలు ఆవిష్కృతమైనాయి తెలుగు నాటక రంగస్థలం మీద అని చూసి చేసినటువంటి ఒక విభజన ఉన్నది. ఏమిటిది? వస్తు విభజన అంటే ఒక పీరియాడికల్ డివిజన్ చేశారు. ఒక పీరియాడికల్ డివిజన్ ఏం చేశారంటే 1860 నుంచి 1876 వరకు 96 వరకు ప్రారంభ దశ అన్నారు. 1877 నుండి 28 వరకు వికాస దశ అన్నారు. 29 నుంచి 43 వరకు వైవిధ్య దశ అన్నారు. 29 నుంచి 43, 44 నుంచి 70 వరకు అభ్యుదయ దశ అన్నారు. 71 నుంచి 80 వరకు ఆధునిక దశ అన్నారు. 1981 నుంచి 2000 వరకు అత్యాధునిక దశ అన్నారు. అయితే మరి అత్యాధునిక దశ వరకు పరిశోధకులు, విమర్శకులు, రంగస్థల నిపుణులు చేసినటువంటి విభజన. మరి 2000 తర్వాత మరి ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది, దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా. ఇది నేనేం పేరు పెట్టానంటే అత్యాధునికోత్తర దశ, అంటే 2001 నుంచి ఇప్పటి వరకు. ఇది ఎలా నిర్ణయిస్తారు అంటే, ఎవరైనా ఇంకో పేరు పెట్టవచ్చు, నాకన్నా బాగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ముందుకు చేయొచ్చు, దాన్ని అది గ్రంథస్థం అవుతుంది. ఇది ఎక్కడ గ్రంథస్థం కాలేదు. నేను 2000 వరకు ఆపేస్తే న్యాయం చేసినట్టు కాదు కదా, ఎందుకంటే 25 ఏళ్ల చరిత్ర ఉంది మళ్ళీ తెలుగు నాటకానికి. దీన్ని ఎక్కడ పెట్టాలి? శూన్యంలో పెట్టలేం కదా. అందుకని అత్యాధునికోత్తర దశ అని చెప్పి నేను అనుకున్నాను. ఏమిటిది మరి, దీన్ని ఎలాగే చేశారు, ఏ విధంగా చేశారు, దీనికి ఏమైనా స్కేలు, మీటరు, లేకపోతే కిలోమీటర్లు చొప్పున చేశారంటే కాదు. కాలరేఖ పైన అవిభాజ్యమైనటువంటి కాలరేఖల మీద ఏమైనా గీతలు గీశారా, ఏమైనా సున్నం రేఖలు వేశారంటే కాదు. ఎలా వచ్చారంటే వస్తు ఎంపికలో, వస్తు నిర్వహణలో, కథనంలో, ప్రదర్శన రీతుల్లో, సాంకేతిక వినియోగంలో, సకల కళల సమీకరణలో, వాటి సమన్వయంలో, ఆదాన ప్రధానాల ద్వారా నేర్చుకున్న నైపుణ్య వినియోగంలో, మరుగుపడిన జానపద కళారూపాలను నవీకరించడంలో, ఆధునిక భావాలకు ప్రతీకాత్మకంగా ఆ కళలను అన్వయించడంలో, ఇలా సాధించిన సమన్వయంలో జీవన మూల్యాల్ని అన్వేషించడంలో, ఈ విశాల విశ్వంలో నిజమైన ఉనికిని నిజాయితీగా గుర్తించటంలో, ఆధ్యాత్మిక భావ సంపన్నతలో భాగస్వామ్యం కావడంలో, భారతీయ దృక్పథంలో సనాతనతను గుర్తించడంలో, ఇలా అనేకమైనటువంటి కోణాలని తెలుగు నాటక రంగం ఆవిష్కరించింది. ఆ ఆవిష్కరించేటువంటి విధానంలో ఈ కాలం రేఖలు ఏర్పాటు చేసుకొని, ఇది ప్రారంభ దశ, ఇది వికాస దశ, ఇది అభ్యుదయ దశ, ఇది వైవిధ్య దశ, ఇది అభ్యుదయ దశ, ఇది ఆధునిక దశ, ఇది అత్యాధునిక దశ, ఇది అత్యాధునికోత్తర దశ అని నిర్ణయించుకోవడం జరిగింది తప్ప కాలం మీద గీసినటువంటి రేఖలేవి, సున్నపు రేఖ బొట్లేమీ లేవు. ఇక్కడ మీకు ఈ ప్రారంభ దశలోనే ఇందాకే చెప్పుకున్నాం, 1860లో పోరాడు శ్రీరామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకరయం వచ్చినటువంటి స్వతంత్రమైనటువంటిది. అలాగే 72లో పొక్కొండ వెంకటరత్నం పంతులు గారు నరకాసుర వ్యాయోగం అని రాశారు. ఈ వ్యాయోగం అనేటువంటిది దశ రూపకాల్లో, నాట్యశాస్త్రంలోనే ఉంది దశ రూపకాలని. దాన్ని ధనుంజయుడు వాటిని ఇది వివరణ చేస్తూ దశరూపకం అని చెప్పి ఒక బుక్ రాశాడు, గ్రంథం. దాంట్లో వచ్చినటువంటిది వ్యాయోగం ఒక నాటక ప్రక్రియ, అది ఒక ప్రత్యేక లక్షణాలతో ఉన్నటువంటిది.
అది నేను స్టూడెంట్స్ చెప్పాను, కానీ ఇక్కడ మనకు టైం సరిపోదు. అలాగే ఇందాకే చెప్పాను, 1880లో వావిలాల వాసుదేవ శాస్త్రి గారు నందకరాజ్యం అనేటువంటి మొట్టమొదట సాంఘిక నాటకం రాశాడు. తర్వాత 1880 సంవత్సరంలో వ్యవహార ధర్మ బోధిని మొట్టమొదట నాటకం. అంటే ఈ యక్షగానాలు, కలాపాలు అవన్నీ పక్కన పెట్టండి, అవి కాకుండా ఇప్పుడున్నటువంటి రూపానికి, నాటక రూపానికి మాతృకగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే వ్యవహార ధర్మ బోధిని. అది మొట్టమొదట రాజమండ్రిలో రంగస్థలం మీద పాదం మోపినటువంటి నాటకం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడ మోపింది ఇది? బాలికోన్నత పాఠశాలలో ఆనాడు ధార్వాడ నాటక సమాజాలు. ఇందాక ఎలాగైతే మనం గ్రీకులు వచ్చి మనకు నేర్పారని చెప్పుకుంటే అది తప్పు అనుకున్నామో, అది మనము దాన్ని వ్యతిరేకించాము ఆ భావాన్ని. అలాగే ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ తాలూకా వినోదం కోసం బోట్ల్లో, షిప్పుల్లో అటు నుంచి నాటక బృందాలు వచ్చేవి. వాటిని చూసి, అంటే మనకు అప్పుడు 3 ముఖ్య రాజధానులు ఉండేవి కదా, చెన్నై ఒకటి, బాంబే ఒకటి, కలకత్తా ఒకటి. ఈ 3 షీ షోర్స్ కాబట్టి, పోర్ట్లు ఉన్నాయి కాబట్టి వాడు సముద్రం మీద రావడానికి తేలిగ్గా ఉండేది. ఆ బృందాలు వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంగ్లీష్లో వేసేవారు. వాళ్ళని చూసి మన వాళ్ళు అక్కడ దీన్ని భారతీయ ఆరిజిన్ ఆఫ్ తెలుగు ఇండియన్ డ్రామానికి మళ్ళీ అది ఒక పెద్ద గ్రంథం. అక్కడ కలకత్తాలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, బొంబాయికి వస్తుంది, తర్వాత ధార్వాడ నాటక సమాజాలు మనల్ని విపరీతంగా ఆకర్షించాయి. వాళ్ళు రాజమండ్రి వచ్చి ఒక నాటకం వేసి ఆ షెడ్లు ఉండేవి. మన సురభి నాటకాలు మీకు తెలుసు, సురభి గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. సురభి తెలుగు నాటకానికి ఒక ఆణిముత్యం. ఆ సంస్థ కానీ, ఆ వ్యవస్థ కానీ ఎవరైనా చూడకపోతే, మీరు మన ఇక్కడ ఉన్న వాళ్ళైతే తీసి చూడవచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే లేకపోతే ఇండియా వస్తే తప్పకుండా చూడండి. వాళ్ళు ఎక్కడున్నారో కావాలంటే మీరు వచ్చినప్పుడు నాకు చెప్తే మీకోసం ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాం. అంత గొప్ప నాటక సంస్థ అది, సురభి నాటక సంస్థ. మనం గోదావరి మన తెలుగు వాళ్ళదని ఎలాగనుకుంటామో, ఒక బుర్రకథ, హరికథ మనది ఎలాగని అనుకుంటామో, ఒక కూచిపూడి నాట్యం మందని ఎలాగనుకుంటామో, ఒక కర్ణాటక సంగీతం మందని ఎలాగనుకుంటామో, అలాగే సురభి అనేటువంటిది తెలుగు వాళ్ళ ఆస్తి, తెలుగు వాళ్ళ సాంస్కృతిక సంపద. అది ఆ సురభి షెడ్లు వేసుకుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి. అలాగే ధార్వాడ వాళ్ళు వచ్చి కూడా అక్కడ షెడ్లు వేశారు, అందులో నాటకాలు వేశారు. నాటకాలు వేసి వారం రోజులు 10 రోజులు వేసిన తర్వాత వెళ్ళిపోతారు కదా. ఆ వదిలిపోయినటువంటి నాటకంలో అప్పటికే గొప్ప సామాజిక సంస్కర్త కందుకూరు వీరేశం పంతులు గారు ఎన్నో ప్రవచనాలు రాశాడు. బాల్య వివాహాల మీద అంతులేని పోరాటం చేశాడు, వితంతు వివాహాల మీద అంతులేని పోరాటం చేశాడు. ఆయన వ్యవహార ధర్మ బోధిని అనేటువంటి నాటకాన్ని ఫస్ట్ రంగస్థలం మీద ప్రదర్శించినటువంటి సందర్భం 1880. ఇది ఒక అపురూపమైనటువంటి దృశ్యం. దీన్ని మనకి ఈ సమయంలోనే కొండుబొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, నాదేళ్ల పురుషోత్తమ కవి గారు, ధర్మవరపు కృష్ణమాచార్యులు గారు, కోలాచలం శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ధర్మవరపు, కోలాచలం వీళ్ళ ఆజ్యులు పద్య నాటకాలకి వాటికి. అలాగే చిలకమర్తి, పానుగంటి, వీళ్ళందరూ వారి తాలూకా కళలను పూనినటువంటి సందర్భం అది. అలాగే వికాస దశ అంటే బ్లోసమ్ అవుతుంది, మామూలు స్టార్ట్ అయిపోయింది, అంటే ఏది ప్రతిష్ట అయిపోయింది, తర్వాత వికసించడం ప్రారంభించింది 1892 నుంచి. ఇది ఒక అపురూపమైనటువంటి దృశ్యం మళ్ళీ 28 వరకు. ఈ కాలంలో ఇందాక నేను చెప్పినటువంటి ఈ అనువాదాలని ఒక చెప్పాం కదా, 1875 నుంచి వచ్చినటువంటిదని, ఆ పరంపర అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఈ సందర్భం ఎలాంటిది, ఈ దృశ్యం ఎలాంటిది అంటే ఈ సందర్భంలోనే జాతీయోద్యమం ఎంత చక్కగా చూడండి, సమాజం ఎలాగా ఆ పురోగతి చెందుతుందో, మార్పులకు లోనవుతుందో, ఆ మార్పులన్నీ కూడా ఒడిచి ఎలాగ రంగస్థలం పట్టుకుందో మీకు చూడండి. జాతీయోద్యమం ఒక పక్క, సంఘ సంస్కరణ ఉద్యమం మరో పక్క, హేతువాదం ఒక పక్క, రేషనల్ థింకింగ్ అంటే చదువుకోవడం ప్రారంభించారు. ఇతర భాషలతోనూ ఇతర సంస్కృతులతోనూ సంపర్కం ఏర్పడుతుంది. అప్పుడు ఈ ముప్పేటగా సాగుతుంది. ముప్పేటగా సాగినటువంటి
ఒక అపూర్వమైనటువంటి దృశ్యం రంగస్థలం మీద. నేను అందుకే ఎప్పుడప్పుడు నా ఉపన్యాసాల్లో చెప్తుంటాను, ఏదైనా జరిగితే మొట్టమొదటి స్పందించేవాడు కవి, పొయిట్రీ స్పందిస్తుంది. దాన్ని సూక్ష్మంగా విశ్లేషిస్తుంది కథ, మరింత వివరణాత్మకంగా ప్రజల ముందు పెడుతుంది నవల. అంటే పొయిటరీ అయిపోయింది, షార్ట్ స్టోరీ అయిపోయింది, నవల అయింది. ఇక మిగిలింది ఏమిటిందంటే రంగస్థలం. రంగస్థలం ఏం చేస్తుంది అంటే దాని మూలాలన్నింటినీ చర్చించి ఆ సమస్యకు బీజాలు ఎక్కడున్నాయో చూసి పరిష్కారం చూపిస్తుంది రంగస్థలం, నాటకం. ఇది ఈ నాలుగిటి మధ్యన ఉన్నటువంటి తేడాగా నేను ఎప్పుడు చెప్తుంటాను. అలాగే ఇక్కడ ఏం చేశారంటే మీకు ఈ ఈ ఈ వికాస దశలోనే మీకు ఈ ముప్పేట ముడిపడినటువంటి ఉద్యమాలు ఉధృతంగా అయ్యాయి. అదే సందర్భం వీటికి అవసరమైనటువంటి సాహిత్య పరికల్పన, రంగస్థల ఆవిష్కరణలు ముమ్మరంగా జరిగాయి. ఈ 1800 ఈ కాలంలోనే గురజాడ కన్యాశుల్కం, ద జ్యూవెల్ ఆఫ్ తెలుగు లిటరేచర్, ఈవెన్ ఇన్ ద వరల్డ్ థియేటర్ లిటరేచర్లో కూడా చెప్పొచ్చు కన్యాశుల్కాన్ని. తొలి ముద్రణ అది 1897లో జరిగింది, మలి ముద్రణ 1909లో జరిగింది. ఇంకొక అద్భుతం ఏం జరిగింది అంటే ఈ కన్యాశుల్కం వచ్చినటువంటి సంవత్సరంలోనే ప్రతాప రుద్రీయం కూడా వచ్చింది. ఏది వేదం వారి ప్రతాప రుద్రీయం. కన్యాశుల్కం తాలూకా గొప్పదనాన్ని నేను ఈ మధ్యన విశ్లేషించినప్పుడు నా సొంత అభిప్రాయం ఇది. మహాభారతం కుక్కతో మొదలై కుక్కతో ఎండ్ అవుతుంది. కన్యాశుల్కం గిరీశంతో మొదలై గిరీశంతో ఎండ్ అవుతుంది. మీరు కన్యాశుల్కం చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే సాయంకాలం అయింది, బొంకుల దెబ్బ విజయనగరం అని స్టార్ట్ అవుతుంది ఆ నాటకం. సో ఎండింగ్ డామిట్ కథ అడ్డం తిరిగిందండి. అంటే ఎందుకు చెప్పాను ఈ రెండింటికి మీ సామ్యం అంటే కన్యాశుల్కం అంత విస్తృతమైనటువంటి నాటకం. ప్రపంచం అంతా ఉందంటే ఉందని చెప్పలేం, కానీ దానికి అంగీకరించవలసిన అవసరం లేదు. కానీ గొప్ప విస్తృతమైనటువంటిది, గొప్ప శైలి ఉన్నటువంటి నాటకం. గిరీశం, మధురవాణి, రామపంతులు, సౌజన్యారావు, వెంకమ్మ, కరటక శాస్త్రుల పాత్రలతో అజరామరం చేశాడు ఆ నాటకాన్ని గురజాడ. ఆస్కర్ వైల్డ్ ఒక మాట అంటాడు, డైవర్సిటీ ఆఫ్ ఒపీనియన్ అబౌట్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ షోస్ దట్ ద వర్క్ ఈజ్ న్యూ, కాంప్లెక్స్ అండ్ వైటల్. ఏ కళాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కళారూపం మీద అయినా డైవర్స్ ఒపీనియన్స్ వస్తే, భిన్నాభిప్రాయాలు వస్తే, విభిన్న అభిప్రాయాలు వస్తే, అది దాట్ షోస్ దాట్ వర్క్ ఈజ్ ఎ న్యూ వన్, కాంప్లెక్స్ వన్ అండ్ వైటల్ వన్. అది ఎప్పటికి నిత్యనూతంగా ఉంటుంది. అది ఎప్పటికీ కాంప్లెక్సిటీ దానికి ఎక్కువ ఉంటుంది, అంటే సంక్లిష్టత ఉంటుంది, సమ్యక్ రూపమై ఉంటుంది. సంక్లిష్టత అనే కన్నా సమ్యక్ రూపమై ఉంటుంది. అండ్ దట్ ఈజ్ వైటల్, ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కన్యాశుల్కం మీద వచ్చినటువంటి విమర్శలు కానీ ప్రశంసలు కానీ, విమర్శలు కూడా వచ్చినాయి, విమర్శలు రాలేదని అనుకోవడానికి లేదు. తెలుగు నాటకం మీద రాలేదు, మిగతా వాటి మీద. అంటే అది ఎప్పటికీ నిత్యనూతనమై ఉంటుంది, ఎప్పటికీ సమ్యక్ రూపమై ఉంటుంది, ఎప్పటికీ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంటే ప్రాధాన్యత వస్తు రూపంలో ఉండకపోవచ్చు, ఎందుకంటే కన్యాశుల్కంలో చెప్పిన బాల్య వివాహాలు లేవు, విధవా వివాహాలకి అనుమతి వచ్చేసింది, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేవు ఈ రోజున. అయినా కన్యాశుల్కం ఉంది. శ్రీశ్రీ ఏమంటాడంటే కన్యాశుల్కం గురించి, జీవితం అంత గొప్పదాన్ని ప్రశంసిస్తాడు శ్రీశ్రీ. ఆ మాట శ్రీశ్రీ ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు, కానీ కన్యాశుల్కంలో చెప్పిన జీవితం తెలుగు నేల మొత్తంది కాదు అంటాడు శ్రీ కళ్యాణరావు. కన్యాశుల్కాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అనే వ్యాసంలో బిఎస్ రాములు గారు ఆయన చాలా గొప్ప అబ్జర్వేషన్ చేశాడు. అంటే ఇది మీ విద్యార్థులుగా మీ దృష్టిలో పెడుతున్నాను ఇవన్నీ. వీటితో పూర్తిగా నేను ఏకీపిస్తున్నానని అనుకోకండి, కొంత ఏకీపిస్తున్నాను, కొంత విరోధిస్తున్నాను. మనిషి తన బాల్యాన్ని ఎంతో ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. అదే కదా మనం, నేను ఏదైనా ఇస్తాను, నా బాల్యాన్ని నాకు ఇచ్చేసేయని చాలామంది కవులు రాస్తారు. అలాగే నాటక సాహిత్యంలో బాల్యావస్థలో వచ్చిన కన్యాశుల్కాన్ని ఒక బాల్య దశగానే చూడాలంటాడు బిఎస్ రాము గారు.
అయితే అంటే బాల్యంలో మనకు వెరీ బిగినింగ్లో వచ్చినటువంటి నాటకం కాబట్టి దాన్ని అంత ప్రేమగానే చూస్తాం. అంటే మొట్టమొదట వచ్చినటువంటి కవులకి కళాకారులకి ప్రాథమికమైనటువంటి ఇది చేసినటువంటి వాళ్ళకు ఒక సౌలభ్యం ఉంటుంది. అప్పటికి ట్రెండ్స్ సెట్ కావు, వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అవుతారు. వాళ్ళు చేసిందే ట్రెండ్ అవుతుంది, ఎందుకు అప్పటికి శూన్యంగా ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఒక అతను అన్నాడు, నా గొప్ప గొప్ప ఆలోచనలన్నీ నా పూర్వీకులు దొంగిలించేశారని. ఆల్ మై బెస్ట్ థాట్స్ వర్ స్టోలెన్ బై మై యాన్సిస్టర్స్ అని ఒక కవి అంటాడు. కాబట్టి అదొక అడ్వాంటేజ్. రంగస్థల నేను సూచించేది ఏంటంటే విద్యార్థులకు కూడా అదే చెప్పాను, రంగస్థల విద్యార్థులు అలాగే నాటకం రాయాలనుకునేటువంటి వాళ్ళు ఎవడైనా సరే, నాటక రచనలో ప్రవేశించాలనుకునేటువంటి వాళ్ళు ఏది చదివినా ఏది చదవకపోయినా, నువ్వు నాట్యశాస్త్రం చదివితే మంచిదే, నీ పునాది గట్టిగా ఉంటుంది. నాట్యశాస్త్రం చదవకపోయినా పర్వాలేదు, కానీ కన్యాశుల్కం ఒకసారి చదివేసిన తర్వాత నువ్వు నాటకం రాయడం ప్రారంభించాలి. అప్పుడు నీకు ఆ ఒడుపులు, ఆ పాత్రలు ఎలా సృష్టించాలి, వాళ్ళ సంభాషణ ఎలా ఉండాలి, సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది. ఇందాక మొదట్లో చెప్పాను, ఇంటర్నల్, అవుట్ సైడ్, ప్రకృతితో లేదా సమాజంతో, తనలో తాను. ఆ తనలో తాను అయినటువంటి వాడు, సంఘర్షణ పడినవాడు ఒక యోగో, ఒక మునో, ఒక ఋషి అవుతాడు. తాను సమాజంతో సంఘర్షణ పడినవాడు ఓ సంస్కర్త అవుతాడు, ఓ దేశభక్తుడు అవుతాడు. ప్రకృతితో సంఘర్షణ పడినవాడు, ఘర్షణ పడినవాడు ఓ శాస్త్రవేత్త అవుతాడు. కాబట్టి ఈ ఒడుపులను ఆస్వాదించాలి. ఎందుకు పెట్టాడు? మహాభారతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, ఇండైరెక్ట్గా గిరీశం కూడా కుక్కలాంటి వాడు అని చెప్పేటువంటి ఉద్దేశం కూడా అప్పారావు గారికి ఉంటే ఉండొచ్చు. అక్కడ మహాభారతాన్ని కుక్కతో ప్రారంభించి కుక్కతో ముగిస్తే, ఇక్కడ గిరీశంతో ప్రారంభించి గిరీశంతో ఎండ్ చేయడంలో ఉద్దేశం అదే కావచ్చు. ఇక కన్యాశుల్కం గురించి అని చెప్పాలంటే చాలా రోజుల తరబడి చెప్తారు. మధురవాణి మేడం మృణాలిని గారు ఒక అద్భుతమైన లెక్చర్ ఇచ్చారు ఒక సందర్భంలో మధురవాణి పాత్ర గురించి. రాబోయేటువంటి మహిళా మనులకి ఒక ఫోర్ రన్నర్గా, ఒక ఆదర్శవాదిగా, మూర్తిగా, రాబోయేటువంటి మహిళా చైతన్యానికి గుర్తింపుగా ముందుగానే ఊహించి ఆ పాత్ర సృష్టించాడని మేడం వాళ్ళు చెప్పారు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ లెక్చర్. ఇక ప్రతాపరుద్రయం గురించి గురజాడ సమకాలీకులు కదా వేదం వారు ఈయన, ఆయన ఏమన్నాడంటే, మన దేశ చరిత్రలో గుండెలు కదిలించిన వృత్తాంతం అని గురజాడ మెచ్చుకుంటాడు దాన్ని. ఇక దాన్ని చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఒక సంప్రదాయ నాటక ప్రక్రియలకు సంబంధించినటువంటి అపూర్వ మిశ్రమ ప్రయోగం వేదం వారి ప్రతాపరుద్రయం అంటాడు. అందులో ఏం కనబడుతుంది అంటాడు? మెచ్యూరిటీ ఆఫ్ మైండ్, మెచ్యూరిటీ ఆఫ్ మేనర్స్, మెచ్యూరిటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ పెర్ఫెక్షన్ ఆఫ్ ద స్టైల్ అనేవి క్లాసిక్ లక్షణాలు. ఈ క్లాసిక్ లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయి అంటే. భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రతాపరుద్రయం ఎంతో దోహదం చేసిందని శ్లాఘించారు. ఈ సందర్భంలోనే, ఈ కాలంలోనే పానుగంటి, తిరుపతి వెంకట కవులు, పానుగంటి కంఠాభరణం, విప్రనారాయణ వంటి నాటకాలు రాశాడు ఆయన. తిరుపతి వెంకట కవుల గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాండవోద్యోగ విజయాలు, బలిజేపల్లి హరిశ్చంద్ర, చిలకమర్తి గయోపాఖ్యానం, ఇవన్నీ అంటే ఒక గ్రామీణలోనికి ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయినటువంటి నాటక రచయితలు ఆ రోజున వచ్చారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో చూపించండి, ఓ పశువుల కాపరి, ఒక కూలి, చెలియో చల్లకో అని పద్యాలు పాడుకునేటువంటి తెలుగు ఒక గర్వించదగినటువంటి సంప్రదాయం నా తెలుగు నేలలోనే ఉంది. నా తెలుగు రంగస్థలమే అందించింది అంత గొప్ప సంప్రదాయాన్ని, అంత గొప్ప పద్య సాహిత్యాన్ని అందించినటువంటి చరిత్ర, దృశ్యం మరో భాషలో ఎక్కడా లేదు. అంటే వారి సంగీత సాహిత్య అభిలాషని ఎంత గొప్ప రసికులో రసజ్ఞ హృదయం ఉందో తెలుగు వారికి మనకు అర్థం చేసుకోవచ్చు. గేదె మీద కూర్చొని బావా ఎప్పుడు వచ్చితమని పద్యాలు పాడినటువంటి సందర్భం మనం చూసాం. అయితే అదంతా ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి సినిమాల పుణ్యాన్ని, అది వేరే విషయం. అలాగే హరిశ్చంద్ర అనేటువంటి సత్యసంధతకి
భార్య బిడ్డలను తెగ నమ్ముకున్నటువంటి ఒక పాత్ర సృష్టించినటువంటిది. అంటే ఈ కథా రూపాలు మూలాలు మిగతా నాటకాల్లో కూడా ఉన్నాయి, మిగతా భాషల్లో కూడా ఉన్నాయి, లేదని నేను చెప్పట్లా. ఇవన్నీ భారతం రామాయణ కథల్లోంచి తీసుకున్నటువంటి చిన్న చిన్న అంశాలను శాకుంతలం ఉందంటే భారతంలో చిన్న ఉప్పు కథ, ఇవన్నీ తీసుకున్నటువంటి నేపథ్యమే, నేను కాదనట్లే. కానీ వాటిని డెమోక్రటైజ్ చేసినటువంటి, ప్రజాస్వామీకరణ చేసినటువంటి సందర్భం, దృశ్యం మనం ఒక్క తెలుగు భాషలోనే కనిపిస్తుంది, మన తెలుగు నేల మీదే కనిపిస్తుంది. అందుకు మనం రంగస్థలానికి రుణపడి ఉండాలి. సచర్చ ఎటువంటి పద్యాలు అవి అంటే అవి జాషువా గారు రాసిన పెట్టుకుంటారు. ఇచ్చోటనే సత్కవుల కమ్మని కలములు, లేత ఇల్లాలి నల్లపూసల సౌరు ఇంకిపోయింది ఈ నెలలోనే, అన్ని ఇచ్చట అస్పృశ్యతకు జాడలేదు అని తన తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఆవేదన కూడా ఆవిష్కరించినటువంటి జాషువా గారు ఆవిష్కరించినటువంటి సందర్భం. బలిజేపల్లి హరిశ్చంద్ర నాటకం గుర్తొస్తే మీకు పుంకాను పుంకాలు ప్రదర్శనలు వేశారు, వేలాది ప్రదర్శనలు వేశారు. అలాగే చిలకమర్తి గయోపాఖ్యానం, ఇవి ఇదో పక్క వస్తుంటే ఈ వికాస దశలోనే సంస్కరణ ఉద్యమంగా కాలకూరి గురజాడది సంస్కరణదే, కందుకూరిది సంస్కరణే, వాటితో పాటు కాలకూరి నారాయణరావు గారు అద్భుతమైనటువంటి నాటకాలు రాసింది. చింతామణి, వరవిక్రయం, మధుసేవ, సంప్రదాయబద్ధత నిబద్ధుడైనటువంటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు నర్తనశాల ఆ టైంలోనే రాశాడు. ఇవి సంస్కరణోద్యమం అయితే జాతీయోద్యమంలో భాగంగా ఏం చేశారు, రామరాజు పుండరీకాక్షుడు అనేటువంటి ఆయన గాంధీ విజయం, గాంధీ మహోదయం, గాంధీ ఆనాడు హీరో ఆఫ్ ద నేషన్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ తర్వాత అయ్యాడు, మొట్టమొదటి హీరో ఆఫ్ ద నేషన్. పాంచాల పరాభవం అని చెప్పి జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి హత్యాకాండను నిరసిస్తూ రాసినటువంటి నాటకం, అది బ్యాన్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి గారు గాంధీ విజయధ్వజం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు నాయకురాలు, ఇటువంటి నాటకాలు ఎన్నో వచ్చినాయి. ఇది మీకు వచ్చినటువంటి వికాస దశ వరకు వచ్చినటువంటి. ఇక్కడ నుంచి 1929 నుంచి 43 వరకు దీని వైవిధ్య దశ అన్నారు. ఏమిటి వైవిధ్య దశ? 1929 ఎందుకు తీసుకున్నారు? దీని తాలూకా ప్రాధాన్యత ఏంటి అంటే 1929లో ఒక అపూర్వమైనటువంటి దృశ్యం అనండి, ఇది ఘట్టం, దృశ్యం అని మనం పేరు పెట్టుకున్నవాడు, దృశ్యం అనే సంభావిద్దాం, దృశ్యం జరిగింది. ఏమిటి జరిగింది అంటే 1929లో బల్లారి రాఘవ్ అనేటువంటి మహానటుడు గాంధీ గారిని మెప్పించినటువంటి గొప్ప తెలుగు జాతి ముద్దు బిడ్డ ఆయన విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో అప్పటికంటే ఇబ్సన్ అనేటువంటి ఓ మహారచయిత, ఆ ఇబ్సన్ తాలూకా శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, ప్రపంచం అంతటా జరిగాయి. రాఘవ్ గారు ఆ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఈయన ఇబ్సన్ ప్రవేశపెట్టినటువంటి రియలిస్టిక్ థియేటర్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక వాదాన్ని, అంటే మీకు ఇది ఒక విభజన, తెలుగు నాటక రంగాన్ని రకరకాలుగా విభజన చేయొచ్చు, వాదాల ద్వారా, ధోరణుల ద్వారా కూడా చెప్పొచ్చు. వాదం అంటే వాస్తవిక వాదం, ఎక్స్ప్రెషనిజం అభివ్యక్తివాదం, సింబాలిజం, ప్రతీకవాదం, అబ్సర్డ్ థియేటర్ అసంబద్ధ నాటక రంగం, ఎపిక్ థియేటర్ మహాకావ్య నాటక రంగస్థలం అని అదో విభజన చేసుకోవచ్చు. ఇది మామూలు మనకు పీరియాడికల్ డివిజన్ అంటాం దీన్ని. ఈ వాస్తవిక వాదం అనేటువంటిది అప్పటి నుంచి వచ్చింది, అందుకని దీన్ని వైవిధ్య దశ అన్నారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ వాస్తవిక వాద ప్రభావితుడై ఆ రియలిస్ట్ అంతవరకు ఉన్నటువంటి కాల్పనిక వాదం వెనక్కి వెళ్ళిపోయింది, రొమాంటిక్ పీరియడ్ అంతా వెనక్కి వెళ్తుంది. మీకు బాగా అర్థం చేసుకోవాలి. చందోబద్ధ సాహిత్య రచన సన్నగిల్లింది, దేవీ దేవతల మహిమలకు కాలం చెల్లిపోయింది. అండ్ ద రియలిస్టిక్ థియేటర్ ఎయిమ్డ్ టు డిపిక్ట్ లైఫ్ ఆన్ స్టేజ్ ఇన్ ఎ వే దట్ రిజంబల్డ్ రియల్ లైఫ్, focusing on the ordinary people and everyday problems. So that is the major shift that has happened. అంతవరకు దేవీ దేవతలు, దేవుడు, శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, దుర్యోధనుడు, భీముడు అనుకునేటువంటి సాహిత్యము
వాళ్ళ చుట్టూ నడిచినటువంటి సాహిత్యము, వాళ్ళ చుట్టూ అల్లినటువంటి కథనాలు, రంగస్థల ఆవిష్కరణలు నెమ్మదిగా విత్డ్రా అయినాయి. వాటి స్థానంలో రియలిస్టిక్ థియేటర్ వచ్చింది. ఇది ఒక అపూర్వమైనటువంటి దృశ్యము. ఈ రియలిస్టిక్ థియేటర్ ఏమైంది? ఎయిమ్ టు డిపెక్ట్, అది ఏం చేస్తుంది? వర్ణిస్తుంది. ఏమిటి వర్ణిస్తుంది? ఆవిష్కరిస్తుంది. ఏమిటి ఆవిష్కరిస్తుంది? ఆన్ స్టేజ్, రంగస్థలం మీద, ఇన్ ఏ వే దాట్ రిజంబుల్డ్ రియల్ లైఫ్. జీవితము ఏ విధంగా తదానుగుణంగా, యథాతథంగా జీవితం ఎలాగైతే, ప్రపంచంలో జీవితం ఎలాగైతే ఉందో ఆ విధంగా దానికి ఉత్ప్రేక్షలు అలంకారాలు జోడించకుండా, ఏ రకమైనటువంటి అతిశయాలు లేకుండా అది మీకు ఆవిష్కరించబడుతుంది. ఆ ఆవిష్కరించినటువంటి దాంట్లో ఎవడు పాత్రధారి, ఎవరు హీరో ఆఫ్ ద స్టోరీ అవుతున్నాడు అంటే ఆర్డినరీ పీపుల్ అండ్ ఎవ్రీడే ప్రాబ్లమ్స్. వాడు అనుదినము అనుభవించినటువంటి వేదన, వాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాడి శక్తికి మించి పోయినటువంటి వాడి జీవితంలో అతలాకుతం చేస్తున్నటువంటి సమస్యల్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి దృశ్యం. ఈయన హెన్రిక్ జాన్ ఇబ్సన్ అంటారు. ఆయన హేతువాదం, ఆయన డాల్ హౌస్, పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ, ఇందాక కూడా చెప్పాను నేను, గోష్ట్స్ అని. ఇప్పుడు హేతువాద, దేశభక్తి, చారిత్రక నాటకాలు కూడా, అంటే ఇందాక వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసింది కూడా, ప్రతాపరుద్రయం కూడా చారిత్రక నాటకమే. అంటే ఆ తర్వాత మళ్ళీ ముమ్మరంగా వచ్చింది. రేషనలిజం ఎందుకు వచ్చింది? హేతువాద నాటక సాహిత్యం ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు ఎప్పుడైతే రియలిస్టిక్ థియేటర్ ఎంటర్ అయిందో దానికి అనుగుణమైనటువంటి మనం అంతవరకు నమ్ముకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని భావనలు, దైవ వ్యవస్థ, దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కష్టం వచ్చింది, ఒరే నువ్వు ఇది పూర్వజన్మ, నీ తాలూకా పేట్రా, నీ తాలూకు కర్మరా, నువ్వు పూర్వజన్మలో పాపం చేసావు అంటే దాన్ని క్వశ్చన్ చేయడం ప్రారంభించావు. ఇది హేతువాద దృక్పథంతో వచ్చినటువంటి. స్త్రీ వంటింటికే పరిమితం అయిపోవాలి అంటే ఎందుకు పరిమితం అయిపోవాలి? స్త్రీలో శక్తియుక్తులు లేవా? పురుషంతో సమానం కాదా అనేటువంటి భావజాలం పెరిగింది. అంటే ఈ స్త్రీవాద నాటక సాహిత్యం అనేది వేరేగా వచ్చింది. అంటే ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే, మీకు మళ్ళీ చెప్పాలి, వాదం పరంగా చెప్పడానికి ఎందుకు అంత ఇది ఉండదంటే, ఏది నిర్దిష్టంగా ఒక పీరియడ్లో అంటూ రాలే, కలగపులంగా వచ్చినాయి అన్నిన్ని. కాబట్టి ఇక్కడ త్రిపురనేని గొప్ప మహారచయిత అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, పూని, శంభుకవధ, ఇటువంటివన్నీ, అంటే మనకు రామాయణ, మహాభారత, భాగవతాల్లో కనిపించినటువంటి సన్నివేశాలని, అక్కడ ఉన్నటువంటి పాత్రల తాలూకా ప్రవర్తనని ప్రశ్నించేటువంటి వ్యవహారం బయలుదేరింది. శంభుకుణ్ణి తల తీసేశాడు, శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, ఎందుకు శూద్రుడు తపస్సు చేయకూడదు అనే ప్రశ్న వచ్చింది. అదే వేనరాజు నాటకంలో ఆయన విశ్వనాథ శాస్త్రి రాస్తే దాన్ని త్రిపురనేని కూని అనేటువంటి నాటకం రాశాడు. ముద్దుకృష్ణ అశోకం అని రాశాడు. ఇక చలం, స్త్రీవాదం తాలూకా ఆద్యుడు. ఈయన పురుషుడైనప్పటికీ స్త్రీల పక్షాన పోరాడినటువంటి మొట్టమొదటి గలం చలం, శశాంక నాటకాలు. అలాగే ఇక్కడ మరొక గొప్ప దృశ్యం ఏమిటి అని అంటే, ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటిది ఏర్పడింది అదే సంవత్సరం. ప్రజానాట్య మండలి కూడా అదే సంవత్సరం ఏర్పడింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. చూడండి, రంగస్థల తెలుగు నాటక రంగ వైభవానికి ఎన్ని విషయాలు దోహదం చేశాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ ఏమిటి? ఈ రోజున పరిషత్ నాటకాలని చెప్పి అంటుంటాం. దీని పూర్వం ఆది సంస్థ అది. కాశీనాథు నాగేశ్వరరావు గారు, చట్టి పూర్ణయ్య పంతులు గారు, వనారస్ గోవిందరావు గారు, ఇందాక సొరబ గురించి చెప్పాను, వనారస్ గోవిందరావు దానికి ఆద్యుడు. అలాగే ఆచంట సాంఖ్యాయన శాస్త్రి గారు, శర్మ శాస్త్రి ఆచంట వారు, వీళ్ళందరూ కలిపి నాటక రంగాన్ని ఉద్ధరించాలి, నాటక రంగంలో ఒక మలుపు తిప్పాలి అని చెప్పి ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇది అక్కడికి ఆగితే అభ్యుదయ దశలో
1944 నుంచి 1970 వరకు అభ్యుదయ దశగా చేశాం. ఈ అభ్యుదయ దశలో ఈ దశలోనే ఆత్రేయ గారు రంగప్రవేశం చేశారు. ఆత్రేయకి ఒక 10 ఏళ్ల పాటు ఆత్రేయ యుగం అన్నారు. ఆయన ఈనాడు, విశ్వశాంతి, కప్పలు, భయము, ఎన్జిఓ లాంటి నాటకాలు రాశాడు. ఈనాడు నాటకంలో గొప్ప అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. అందులో హిందూ ముస్లిం కుటుంబాలు రెండు, మొన్న మా స్టూడెంట్స్కి కూడా నాటకం చదివి వినిపించారు. ఆ రెండు కుటుంబాలు ఉంటే మొట్టమొదట అసలు గొప్ప సన్నిహితంగా ఉంటారు. పార్టీషన్, స్వతంత్రం వచ్చింది, పార్టీషన్ అయిపోయిన తర్వాత మీకు ఇది వచ్చింది, ఇద్దరి మధ్య కలహాలు వస్తాయి. వాళ్ళ రెండేళ్లకు మధ్యన గోడకి గాంధీ ఫోటో ఉంటుంది. వాడు ఒకడి మీద ఒకడు కత్తిసిరిపోతే ఆ ఫోటోకు తగిలి అది గాంధీ పటం కింద పడిపోతుంది. ఇది గాంధీని అసాసినేషన్ చేయడానికి ఆత్రేయ గారు, అంటే అసాసిన్ కాబోతున్నాడు, ఈ మత కల్లోలంలో, మత పిచ్చిలో రగులుతున్నటువంటి హిందూ ముస్లిం విద్వేషాల్లో గాంధీ బలిపు కాబోతున్నాడని సూచన చేశాడు ముందుగానే అని ఒక ఆత్రేయ గారికి ఆ రోజున చాలా గొప్ప కీర్తి వచ్చినటువంటి దశది. అలాగే అభ్యుదయం వైపు నాటకాలు చాలా వచ్చినటువంటి చాలామంది రచయితలు ఆ రోజుల్లో వచ్చినాయి. ఆ తర్వాత 71 నుంచి 80 వరకు ఆధునిక భారంలో జాతీయం అంటే సాంఘిక దురాచారాలు, సతీ సాగమనం లాంటివి, బాల్య వివాహాలు, కన్యాశుల్కాలు, ఇవన్నీ నెమ్మదిగా మనకి 71 నుంచి 80 అంటే స్వాతంత్రం వచ్చేసింది, ప్రజాస్వామ్యంతో ప్రజా పరిపాలన సాగుతుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఒడ్డుకెక్కాం. అంటరానితనము, దేవదాసి వ్యవస్థ, వేశ్యావృత్తి ఉన్నాయి, వాటి రూపాలు మార్చుకున్నాయి. వీటి స్థానే ఇవన్నీ అంటరానితనం ఎప్పటికీ ఉన్నటువంటి సమస్య, అది మనకి ఇప్పటికీ ఉన్నది. అంటే సమస్య అంటే సమాజానికి సమస్య కాదు, ఒక వర్గానికి సమస్య, అది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు వేధించబడుతున్నారు, వాళ్ళు పీడించబడుతున్నారు, సమాజం ఏమి వాళ్ళ ద్వారా పీడించబడుతుంది. వీటి స్థానంలో కొత్త సమస్యలు కూడా వచ్చాయి. నిరుద్యోగం, లంచగొండితనం, అధిక జనాభా, పేదరికం, రాజకీయ దుష్ట సంస్కృతి, మార్క్సిజం, మావోయిజం, ఇలాంటివన్నీ వచ్చినాయి. అంటే భారతీయ దృక్పథాల్లో ఇవన్నీ సమస్యలు అయితే మార్క్సిజం, మావోయిజం లాంటి సిద్ధాంతాలు వచ్చాయి. ఇంతకుముందు చెప్పినటువంటి నిరుద్యోగం, లంచగొండితనం, అధిక జనాభా, ఇవన్నీ సమస్యలు. మార్క్సిజం, మావోయిజం లాంటి సిద్ధాంతాలు వచ్చాయి. భారతీయ యువతలో ఒక దృక్కోణం మారింది. ఏమిటా దృక్కోణం అంటే, బ్యాలెట్తో లాభం లేదు, బుల్లెట్తోనే రావాలి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బుల్లెట్టే తప్ప బ్యాలెట్ కాదు అన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడినే హీరోలుగా చేసి మరి రావిశాస్త్రి, కొర్రపాటి, ఆదివిష్ణు, పూసల, గొల్లపూడి, హర్నాథరావు, ఎండమూరి, గణేష్ పాత్రావు, శారదా అశోకవర్ధన్, కాశీ విశ్వనాథ్, అత్తిలి కృష్ణారావు లాంటి వాళ్ళు విపరీతమైనటువంటి నాటక సాహిత్యాన్ని, మీకు ఎక్కడ రావిశాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి. నిజం నాటకం, తిరస్కృతి, ఇలాంటి నాటకాలు రాశాడు. నిజం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆ నాటకం కూడా మనం మా విద్యార్థులకు చదివి వినిపించాం. ఎలాగా సామాన్యుడు న్యాయానికి దూరం అయిపోతున్నాడు, న్యాయం జరగట్లేదు, పాలకులు, రాజకీయ నాయకులు చట్టాలని వాళ్ళకు అనుకూలంగా ఎలా వినియోగించుకొని వాళ్ళు తప్పులు చేసి బయటపడిపోతున్నారు, వారి సంతతిని, వాళ్ళ కుటుంబాలని ఎలా రక్షించుకుంటున్నారు అనేటువంటి ఒక గొప్ప నాటకం అది. అది ఆయన రావిశాస్త్రి గారు మాత్రమే రాయగలరు, ఇతరులు ఎవరు రాయగలిగినటువంటి నాటకం కూడా కాదు. ఆ తర్వాత ఆధునిక దశ అయిపోతే అత్యాధునిక దశ వచ్చింది. 81 నుంచి 2000 వరకు ఇదొక పూర్వమైనటువంటి దృశ్యం. ఏంటిది? పోస్ట్ మోడర్నిజం అని కూడా అంటాం మనం. ఆధునిక యుగంలో వచ్చినటువంటి అనేక వాదాలు, వాస్తవికవాదం, ప్రతీకవాదం, అభివ్యక్తివాదం, అసంబద్ధ నాటక రంగం, ఎపిక్ థియేటరు, ఇవన్నీ కొనసాగుతూనే స్త్రీవాదము, దళితవాదము, ముస్లిం మైనారిటీ వాదం కొత్తగా వచ్చి రెక్కలు తొడుక్కున్నాయి. విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, విదేశీ చదువులు, వృద్ధాప్య సమస్యలు, మత ఘర్షణలు, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనలు, మధ్య పేదరిక వర్గాల సమస్యలు, రాజకీయ రంగ క్షీణత, వీటన్నిటినీ వస్తువులుగా చేసుకొని నాటకాలు వచ్చాయి. ఫ్యాక్షనిజం కూడా ఒక పెద్ద సమస్య.
నేను పులిస్వారి అనే నాటకం రాశాను, ఫ్యాక్షనిజం. ఈ కాలంలో దెంచనాల, ఇసుకపల్లి, ఆకెళ్ళ, వల్లూరు శివప్రసాద్, లక్ష్మీపతి, బిరియా లక్ష్మీపతి, ఎల్బి శ్రీరాము, తారక రామారావు, తర్వాత పాటిబండ్ల, తనికెళ్ళ, కృష్ణేశ్వరరావు, ఎంఎస్ చౌదరి, దివాకర్ బాబు, కందిమల్ల, విజయభాస్కర్, దాడి వీరభద్రరావు పూర్వమే రాశాడు. పలుకే బంగారమయ్య అని సాహిత్యంలో ఉన్నటువంటి పాత్రలన్నీ తీసుకొని ఒక నాటకం రాశాడు. సో ఈ అత్యాధునికమైనటువంటి ఇదేది ఈ స్త్రీవాదం మీద చాలా స్త్రీవాదం మనకి మహిళా రచయితలు చాలా మంది ముందుకు వచ్చారు. నాటక రచయితలు అత్తులూరు విజయలక్ష్మి గారు నాటక రచనలో ఆమె ప్రవేశించారు, మంచి నాటకాలు రాశారు ఆమె కూడా. ఇలా మేడం మృణాలిని మేడం నవల్లో కథలు రాశారు. గోల్గా గారు, జయప్రభ గారు స్త్రీవాదం మీద, అంటే వీళ్ళంతా నాటక రచన చేయకపోయినా స్త్రీవాదానికి బలోపేతం చేశారు. దళితవాదం, దళితులు మాకు వాళ్ళకి మనం మానవ హక్కులు కూడా ఇవ్వలేదు, మనుషులుగా కూడా చూడలేదు సమాజం, అంటరానితనం అన్నాం. ఇప్పుడు లేదు కానీ పూర్వీకులు వాళ్ళు నడుస్తుంటే ఆ పాదముద్రలతో నేల మాలిన్యం అయిపోతుందని నడుముకు తాటాకులు కట్టేవాళ్ళు, ఆ పాదముద్రలు చెరిగిపోవడానికి. వాళ్ళు ఉమ్మితే నేల భ్రష్టు పట్టిపోతుందని వాళ్ళ మెడలో ముంతేసి దాంట్లోనే ఉమ్ముకునేటువంటి ఏర్పాటు చేశారు. అటువంటి దుర్భర దారిద్రమైనటువంటి వ్యవస్థ నుంచి వాళ్ళని వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చేటువంటి విధంగా మీకు అనేక నాటక సాహిత్యం వచ్చింది. మొట్టమొదట బోయి భీమన్న గారి పాలేరు నాటకం. ఆ పాలేరు నాటకం చూసి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అర్జునరావు లాంటి వాళ్ళు, మాధవరావు గారు లాంటి వాళ్ళు, మేము ఆ నాటకం చూసే మాలో చైతన్యం వచ్చి మేము ఐఏఎస్లు అయ్యామని చెప్పారు. ఇది ఎటువంటి దృశ్యం ఇది? కాబట్టి నిషిద్ధాక్షరాన్ని పాటిబండ్ల ఆనందరావు రాశాడు. నేను కుర్చీ అనేటువంటి నాటకం రాశాను దళిత సమస్య మీద. అంటే మనకి ఈ రోజున ప్రజాస్వామ్యం పేరిట వాళ్ళకు కొన్ని సీట్లు ఇస్తున్నాం, కానీ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయరు. ఆ పక్కన ఉన్నటువంటి అగ్రకులస్తుడు ఎవడో, అగ్రకులం అని అంటే మళ్ళీ దాని అర్థం కూడా ఈ రోజుల్లో మారిపోయింది. సామాజికం అంటే ఒకప్పుడు అగ్రకులం అంటే బ్రాహ్మణుడు అని అనుకునేవాళ్ళు కాదు, వాళ్ళకి ఇప్పుడు కొంచెం కిందకు వచ్చేసారు. వేరే కులాలు ఆ అగ్రప స్థానాన్ని ఆక్రమించారు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు సమాజాన్ని. ఎవరు కంట్రోల్ చేయడము, ఒక జాతి కానీ కులం కానీ కంట్రోల్ చేయడం తప్పు, అది ఎవరైనప్పుడు. సో ఈ విధంగా ఇవన్నీ ఏమిటి సాహిత్యంలో వెల్లువెత్తి ఎన్నాళ్ళని దైవలోకంలో ఎన్నాళ్ళు ఉంటాం, దేవత స్థుతి చేస్తూ ఎన్నాళ్ళు ఉంటాం. దైవస్థుతి చెయ్యొద్దని నేను అనట్లే, అదే ప్రాధాన్యం కాకూడదు కదా. మానవ సమస్యలు ఆవిష్కరించబడాలి కదా, మానవ జీవితం ఆవిష్కరించబడాలి కదా, మానవ లోకం ఎలాగుందో లోకపు తీరులు దృశ్యమానం కావాలి కదా. రంగస్థలం మీద, సాహిత్యం మీదే, సాహిత్య తెర మీద, వేదిక మీదే, ఎవనికి మీదే జరుగుతున్నాయి అన్ని ప్రక్రియల్లో. రంగస్థలం మీద కూడా జరిగింది, రంగస్థలం మీద ఇంకా ప్రభావవంతంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు అత్యాధునికోత్తర దశ జరుగుతుంది ఇప్పుడు. అది నేను కాయిన్ చేసినటువంటి దాన్ని ఇంకొక పేరుతో కూడా చెప్పొచ్చు. ఏమిటి అత్యాధునిక దశ అంటే సరళీకరణ, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్నటువంటి సందర్భం ఇది. రైతులు పెద్ద ఎత్తున భూముల్ని కోల్పోతున్నటువంటి సందర్భం ఇది. కార్పొరేట్ కంపెనీల వల్ల చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నటువంటి దశ ఇది. ప్రైవేటైజేషన్ వల్ల యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోయినటువంటి దశ ఇది. అవుట్ సోర్సింగ్ వల్ల దళారీ వ్యవస్థలు బలోపేతం అయిపోయి ధనవంతులు అయిపోతున్నటువంటి దృశ్యం ఇది. ఐటీ ప్రొఫెషన్ వల్ల సామాజిక వ్యక్తిగత విలువల్లో మార్పులు వస్తున్నాయి. ఇది ఎలాంటిదో చిన్న ఉదాహరణ చెప్తాను. మా చిన్నప్పుడు ఒక అమ్మాయి ఫోటో ఒక అబ్బాయి దగ్గర ఉంటే, లేదా ఒక అబ్బాయి ఫోటో ఒక అమ్మాయి దగ్గర ఉంటే అది ఒక పెద్ద నేరంగా, వాడి ఫోటో నీ దగ్గరికి ఎందుకు వచ్చిందే, వాడు ఎవడే అని ఇంట్లో సాధించి వేధించి ఆమెను బాధించినటువంటి సందర్భం ఉండేది. కానీ ఈ రోజున ఫోన్లు చూస్తే ఎవరి ఫోటోలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు, ఏ రకంగా ఉన్నాయో తెలియదు.
అన్నీ మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. పుట్టిన 3 ఏళ్ళ పిల్లాడి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, ఆడేవో కార్టూన్స్ అవి చూస్తుంటాడు, తల్లి ఒక ఫోన్ చూస్తుంటుంది, పిల్ల ఒక ఫోన్ చూస్తుంది, అన్ని రకాల ఫోటోలు ఉంటాయి. అలాగే సాయంత్రం చీకటి పడితే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఓ భయం ఉండేది, ఎప్పుడు వస్తుందో, ఇంత ఏళ్ళ అయిపోయింది ఇంకా రాలేదేమనేవాడు. మరి ఈరోజు అర్ధరాత్రి, ఇది తప్పు ఒప్ప నేను అనట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా, అర్ధరాత్రి 12, 1 గంట, 2 అయితే తప్ప మనకు అమెరికాలో కంపెనీ ఉంటుంది, ఇండియాలో ఉద్యోగం చేస్తాడు, వర్క్ అట్ హోమ్ అంటాడు. మరి అర్ధరాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటారు, లేకపోతే అర్ధరాత్రి ఆఫీస్ నుండి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సామాజికంగా ఉన్నటువంటి వ్యవస్థలు మారిపోయింది. ఇది అత్యాధునికోత్తర దశ అంటాను నేను. భూముల వల్ల భూములకి రైతుకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ భూమి మన పాటిబండ్ల ఆనందరావు మీకు పడమటి గాలి అని నాటకం రాశారు. అలాగే దెంచనాల మోగవాని పిల్లని గ్రోవ్ అని కేశవరెడ్డి గారి కథను నాటకీకరణ చేసి వేశాడు. అలాగే అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనటువంటిది ఆధునిక అవగాహన వల్ల అట్టడుగు వర్గాలు పాలనలో భాగస్వామ్యం అడుగుతున్నాయి. అంటే ఒకప్పుడు కేవలం కుల వృత్తులకి అంకితమైపోయినటువంటి వాళ్ళు కేవలము ఏదో వాళ్ళకి ఇచ్చే ఒక నిర్ణీతమైనటువంటి అతి స్వల్పమైనటువంటి ఒక ఇరుకైన ప్రదేశంలో బతుకుతున్నటువంటి కొన్ని కులాలు, కొన్ని జాతులు, వాళ్ళకి అవగాహన వచ్చింది. వారు ఈరోజు పాలనలో రాజుగాడు రాజు అయ్యాడని నాటకం నేను రాశాను. అందులో ఒక మంగలి కులస్తుడు, వాడు అధికారం కోసం పోరాటం చేస్తాడు, వాడు సర్పంచ్ కావాలనుకుంటాడు. ఆ క్రమంలో వాడు వచ్చినటువంటి ఇబ్బందులే ఏమనేటువంటిది ఉంటుంది. సో ఇవి అత్యాధునికమైనటువంటి దశలో వచ్చినటువంటి సమస్యలు, వాటి మీద అనేకమైనటువంటి నాటకాలు వస్తున్నాయి. అలాగే సబాల్టర్న్ థియేటర్ అనేటువంటిది, ఇంకా నేను మాండలికాల గురించి చెప్పలేదు. మాండలిక నాటక సాహిత్యం వచ్చింది, అది ఒక అపూర్వమైనటువంటి. ఇంకో అయిపోయింది, ఒక 2 నిమిషాలు. గణేష్ పాత్రో గారు అద్భుతమైనటువంటి నాటక సాహిత్యాన్ని అందించాడు మాండలికంలో. సిఎస్ రావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, వీళ్ళందరూ. అలాగే సబాల్టర్న్ థియేటర్ అనేటువంటిది వచ్చాయి, సబాల్టర్న్ లిటరేచర్ వచ్చింది, సబాల్టర్న్ థియేటర్ దాంట్లోంచి వచ్చింది. సో ఇంత సుదీర్ఘమైనటువంటి నాటక చరిత్ర, తెలుగు నాటక చరిత్ర, దాని మూలాల దగ్గర నుంచి, పునాదుల దగ్గర నుంచి, దాని ప్రభావాల గురించి, దాని ప్రసారశీలత గురించి మనం చాలా సుదీర్ఘంగా చెప్పుకున్నానని అనుకుంటున్నాను నేను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్యా విశ్వవిద్యాలయం వారికి, రాజు గారికి, ఆనంద్ గారికి, మమత గారికి, మా మేడం మృణాలిని గారికి, ఇక్కడ ఎంతసేపు ఇంచుమించు గంటన్నర సేపు నాది సముచితమో ఉచితమో అనుకూలమో అనానుకూలమో నాకు తెలియదు, కానీ నా భావావేశాన్ని, నా ఆలోచన పరంపరని పంచుకుంటే సహనంతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు విజయభాస్కర్ గారు. మీ అపార అనుభవము, మీకు ఈ రంగం పట్ల, ఈ సబ్జెక్ట్ పట్ల ఉన్న ఇష్టం, మరియు దాని మీద మీకున్న అథారిటీ, నాటక రంగ చరిత్రకి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటిదాకా, శతాబ్దాల క్రితం నుంచి ఇప్పటిదాకా, రాబోయే కాలంలో కూడా ఎలా ఉండొచ్చో దాకా చెప్పగలిగిన మీ అపారమైన అనుభవాన్ని మనం ఇక్కడ మాస్టర్స్లో వాటిల్లో వచ్చే విద్యార్థుల కోసం తీర్చిదిద్ది మీలాంటి అనుభవజ్ఞులను ఇందులోకి తీసుకురావడం ఆర్యా యూనివర్సిటీ ప్రత్యేకత. సో ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి మీరు ఎవరైనా ఎంఏలో థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ అద్భుతమైన సబ్జెక్టు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ఆర్యా యూనివర్సిటీలో. కాబట్టి మాస్టర్స్ డిప్లొమా సర్టిఫికేట్ తెలుగు భాషకు సంబంధించి, అలాగే సంస్కృతం, కూచిపూడి, భరతనాట్యం, అలాగే కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, వీటిలన్నింటిలోనూ కూడా మన దగ్గర మాస్టర్స్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. మీకు తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమని, దాన్ని ఒక విద్యా విషయంగా నేర్చుకునే అవకాశం ఆర్యా యూనివర్సిటీ కల్పిస్తుంది.
మీకు దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా లేకపోతే ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా www.arya.edu అనే వెబ్సైట్లో మీకు మా వివరాలన్నీ ఉంటాయి. మీరు ఈ కార్యక్రమంలో జాయిన్ అయితే ఇలాంటి అనుభవజ్ఞుల నుంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఇష్టమైన వాటి మీద రీసెర్చ్ చేయొచ్చు. అతి త్వరలో పిహెచ్డి కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. ఇలాంటి విషయాల మీద ఇంకా రీసెర్చ్ చేసి మీరు పిహెచ్డి పొందే అవకాశం కూడా ఆర్య యూనివర్సిటీ చేసే ప్రయత్నంలో ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీకు సంబంధించి మీకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించగలుగుతారని మేము భావిస్తున్నాం. అలాగే ఫ్రీ వెబినార్స్ సమ్మర్ సందర్భంగా ఫ్రీ వెబినార్స్ని మరిన్ని విషయాల మీద కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీద వాటిల్లో కూడా మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన సమాచారం అందరికీ అందించండి. దీనికి సంబంధించిన సమాచారం arya.edu/webinars అనే ప్రాంతంలో దొరుకుతుంది. అది ఫ్రీ కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అనుభవజ్ఞులు చెప్పే మంచి విషయాల్ని నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ధన్యవాదాలండి. కార్యక్రమంలో పాల్గొన్న మా తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఫ్యాకల్టీ కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మృణాలిని మేడంకి, విజయభాస్కర్ గారికి అండ్ ఆర్య మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు.